ఏపీపీఎస్సీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి కరెంట్ అఫైర్స్ని ప్రతి రంగానికి సంబంధించినటువంటి విషయాలను కూలంకషంగా ఇంకా చెప్పాలంటే 360 డిగ్రీస్లో ఎటువంటి క్వశ్చన్ ఏ రకంగా ఇచ్చినా రాయడానికి వీలుగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ కూడా మన ముందు అనేకమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఇష్యూ వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ 2026. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్, యోగా అంటే అందరూ తెలుసు. మరి ఆ యోగాసనానికి సంబంధించినటువంటి ఛాంపియన్షిప్ 2026 జరగబోతుంది. అంటే ఎగ్జామినేషన్ ఎంత ఇంపార్టెన్స్ అర్థమైంది. మరి ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇదేంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద ఇనాగ్రల్ వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్, షార్ట్కట్లో WYC అంటారు. అంటే W స్టాండ్స్ ఫర్ వరల్డ్, Y స్టాండ్స్ ఫర్ యోగాసన, C స్టాండ్స్ ఫర్ ఛాంపియన్షిప్. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ WYC 26 ఎక్కడ జరుగుతుందంటే ఇది గుజరాత్లో జరగబోతుంది. గుజరాత్లో ఉండేటువంటి అహ్మదాబాద్లో జరగబోతుంది. గుజరాత్లో అహ్మదాబాద్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే జూన్ 4 నుంచి 8 వరకు. అంటే జూన్ 1 ఈరోజు, ఇంకొక 3 డేస్లో లాంచ్ కాబోతుంది. కాబట్టి జూన్ 4 నుంచి 8 వరకు జరుగుతుంది. దీనిలో ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే ఆల్మోస్ట్ 60 కంట్రీస్, 60 దేశాల నుంచి దీంట్లో వచ్చి పాల్గొంటారు. ఈ కోరు డేటా ఆధారంగా ఎగ్జామినేషన్లో ఏ రకంగా క్వశ్చన్స్ వస్తాయో అవి మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ అని అర్థమైపోయింది. WYC. మరి ఎవరు కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ అడగచ్చు మిమ్మల్ని. ఎవరు కండక్ట్ చేస్తారంటే ఆర్గనైజ్డ్ బై యోగాసన భారత్. ఆర్గనైజ్డ్ బై యోగాసన భారత్. ఈవెంట్ మార్క్స్ ఇండియాస్ అగ్రెసివ్ పుష్ టు ఎలివేట్ ఏన్షియంట్ వెల్నెస్ ప్రాక్టీస్. ఏన్షియంట్ వెల్నెస్ ప్రాక్టీస్. కాబట్టి మనకి ఇంతకుముందు నుంచి ప్రాచీన కాలం నుంచి వెల్నెస్ ప్రాక్టీస్ ఉంది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కదా, అంతే కదా. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నాం. కాబట్టి మన ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అందరూ కూడా ఇక్కడ ఈ ఏన్షియంట్ కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి, ముఖ్యంగా భారతదేశంలో మనకు ఉన్నాయి ప్రాక్టీసెస్. ఈ యోగాసనం మనం యోగా చేస్తున్నాం. యోగా భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళింది. అయితే ఈరోజు దాన్ని స్టాండర్డైజ్ చేస్తూ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఒక కాంపిటేటివ్ స్పోర్ట్ లాగా, ఒక పోటీ, ఒక క్రీడలాగా దీన్ని నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ 2026 ఇది ఎంబ్లం. ఎంబ్లం కూడా ఒకసారి చూడండి. దిస్ ది ఎంబ్లం. మరి యోగా అంటే తెలుసు మీకు అందరికీ కూడా, చూస్తున్నారు. కాబట్టి WYC అంటే వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ జరుగుతుందంటే గుజరాత్ స్టేట్లో. ప్లేస్ ఎక్కడ? అహ్మదాబాద్. ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుందంటే జూన్ 4 టు జూన్ 8. ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే ఓవర్ దాదాపు పైన 60 దేశాల పైగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో, ఆర్గనైజ్ చేస్తుంటే యోగాసన భారత్. మరి ఎగ్జామినేషన్కి అటు యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి అవసరమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం ఉన్నాయో, ఎగ్జామ్ రాసేట కదా ఓల్డ్ అవ్వచ్చు, బట్ అది కూడా ఇస్తారు కదా ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇలాంటి విషయాలు మనం మాట్లాడుతున్నాం. మరి రిలవెన్స్ టు యూపీఎస్సీ ఆస్పిరెంట్ చూస్తే యూపీఎస్సీ అంటే ఏపీపీఎస్సీ కూడా వస్తుంది, ఏపీపీఎస్సీ అంటే యూపీఎస్సీ వస్తుంది. అసలు యూపీఎస్సీలో చూస్తే ఈ WYC 26 అనేటువంటిది ఇట్ ఇంటర్సెక్ట్స్ విత్ సెవరల్ కీ థీమ్స్. అనేకమైనటువంటి కీ థీమ్స్తో ఇది కలవడానికి అవకాశం ఇప్పుడు చెప్పిన థీమ్. ముఖ్యంగా చెప్పాలంటే ప్రిలిమ్స్లో ఉపయోగపడుతుంది, మెయిన్స్లో ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ IR పేపర్ ఉంది, మీకుంది. అలాగనే సాఫ్ట్ పవర్, ఇవన్నీ వినుంటారు మీరు. వినకపోతే మళ్ళీ వింటారు కొత్త స్టూడెంట్స్. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో IR పేపర్లో సాఫ్ట్ పవర్ సంబంధించి ఎలా ఉపయోగపడుతుందంటే ఇండియాస్ కల్చరల్ డిప్లొమసీ. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక దేశం అనేది, ఒక కంట్రీ అనేది ఇంకొక దేశంతో కల్చరల్గా, సాంస్కృతిక పరంగా డిప్లొమసీ చేస్తుంటుంది దౌత్యపరంగా. సో దాంట్లో భాగంగా ఒక 60 కంట్రీస్ పైగా ఇక్కడ మన దేశంలోకి వస్తున్నాయంటే కల్చరల్ ఎక్స్చేంజ్ జరగదా. మన సంస్కృతి వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ సంస్కృతి మనం తెలుసుకుంటాం. ఈ విధంగా ఈ కల్చరల్ డిప్లొమసీ సంబంధించి IRలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు కేస్ స్టడీస్ రాయాలనుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ రాయాలనుకున్నప్పుడు ఈ ఐటెం పనికొస్తుంది. అలాగనే ఎలివేటింగ్ అంటే కాంపిటేటివ్ వరల్డ్ స్పోర్ట్ అంటే దీన్ని ఒక మామూలుగా కాకుండా కాంపిటేటివ్గా, పోటీతత్వంగా ఉండేటువంటి ఒక స్పోర్ట్గా మార్చడం వల్ల ఇక్కడ ఇండియాస్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్, ప్రపంచవ్యాప్తంగా మనకు ఉండే ప్రభావం ప్రపంచ దేశాలపైన పడడానికి అవకాశం ఉంది. ఓహో, ఇలాంటి క్రీడను నిర్వహిస్తున్నారంటే వీళ్ళకి సత్తా ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఇండియాస్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పొజిషన్స్ ద నేషన్ యాజ్ ఏ లీడర్ ఇన్ గ్లోబల్ వెల్నెస్.
కాబట్టి గ్లోబల్ వెల్నెస్ అంటే ఈరోజు యోగా కావాలనుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈ గ్లోబల్ వెల్నెస్లో భారతదేశము ఒక నాయకత్వం వహించే దిశగా ప్రయాణిస్తుంది. ఈ విధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సాఫ్ట్ పవర్లో ఇప్పుడు చెప్పినటువంటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ అనేది 26 ఏ విధంగా వాడుకోవచ్చు మీకు అర్థమైంటుంది. రైట్. మరి ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది మనకి. ఆర్ట్ అండ్ కల్చర్లో వాడుకోవచ్చు. ఎలా అంటే యోగా అండ్ ఇట్స్ హిస్టారికల్ రూట్స్. మీకు అందరూ కూడా పతంజలి వినుంటారు, విన్నారు కదా. ఆర్ట్ అండ్ కల్చర్లో ఖచ్చితంగా పతంజలి యొక్క యోగ సూత్రాలు వస్తాయి. కాబట్టి మనకు దీని యొక్క చారిత్రాత్మక వేర్లు ఎక్కడున్నాయంటే ఇవన్నీ కూడా ఏన్షియంట్ ఇండియా సిలబస్లో మీకు ఆల్రెడీ ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ యోగాసన అనేటువంటి దాన్ని మన ప్రాచీనమైనటువంటి పతంజలి యోగ సూత్రాల్లో ఉండే వాటిని ఇక్కడ వాడుకుంటూ కేస్ స్టడీస్లో అడ్వాన్స్ ఉండేదని రిలేట్ చేయడం మొదలు పెడతాం. అలాగనే అండర్స్టాండింగ్ ద ఎవల్యూషన్ ఆఫ్ దీస్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ ఏన్షియంట్ ఫిలాసఫీ టు మోడర్న్ స్పోర్ట్ ఈజ్ ఎ పొటెన్షియల్ ఎస్ఏ ఆర్ GS1 టాపిక్. కాబట్టి GS1 టాపిక్ కావచ్చు, ఎస్ఏలో కావచ్చు, ఏ విధంగా మనకి ప్రాచీన కాలంలో ఉండేటువంటి యోగాసన ఏ రకంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అనే కాన్సెప్టు ఈ మోడర్న్లో ఉండేటువంటి ఒక స్పోర్ట్స్ లాగా ఒక క్రీడలాగా మారి ఏ రకంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఎలా మార్పులు చెందుతూ వచ్చింది, ఎలా రూపాంతరం చెందుతూ వచ్చింది అనే విషయాన్ని ఎస్ఏలో రాయొచ్చు, GS1లో మీరు రాయడం మనకు వస్తుంది. అంటే మనం ఒక చిన్న ఐటెం న్యూస్ పేపర్లో కనిపిస్తే 360 డిగ్రీలు ఎలా అనాలిసిస్ చేయాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం నేర్చుకున్నాం, మన పేపర్ కూడా చూసాం. మరి దీంట్లో అంతే విధంగా కాకుండా ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ ఏమవుతూ ఉంటాయో అవి చాలా 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ గవర్నమెంట్స్ యొక్క ఇనిషియేటివ్స్ అంటే పాలసీలు విధానాలు కానీ చూస్తే ముఖ్యంగా ఇప్పుడు నిర్వహించేటువంటి యొక్క క్రీడలు ఎవరు నిర్వహిస్తున్నాడు సపోర్ట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఈ ఎగ్జామినేషన్ ఇవ్వడమ్మా ఇంపార్టెంట్ MCQ కింద ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేది నిర్వహిస్తే దీని సపోర్ట్ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఆయుష్ అంటే తెలుసు కదా, ఆయుర్వేదం, యునాని, యోగా, ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియో అంటాం కదా. సో ఈ ప్రాచీనమైనటువంటి దాంట్లో యోగా కూడా భాగంగా వై అంటే ఎస్. కాబట్టి దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఇవి క్రీడలు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఇక్కడ ఉండేటువంటి యూత్ అఫైర్స్. కాబట్టి యువజన సంబంధించినటువంటి కార్యక్రమాలు స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఈ 2 మినిస్ట్రీస్ అడగచ్చు, ఇవి కూడా మీరు ఉపయోగపడతాయి. అలాగనే ఇట్ ఈస్ ట్రై టు బ్రాడన్ నేషనల్ ఇనిషియేటివ్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ కొన్ని పథకాలు పెడుతుంది. ఆ పథకాలకు సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఉండేటువంటి వాటికి ఫిట్ ఇండియా మూవ్మెంట్ వినుంటారు, మీరు విన్నారు కదా. ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నాట్ ఫిట్ ఇండియా, ఫిట్ ఇండియా 1942. ఇక్కడికి వచ్చేకాలకి మనం ఫిట్ ఇండియా మాట్లాడుతున్నాం. ఫిట్ ఇండియా వచ్చే 2019 కరోనా కారణం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఫిట్ ఇండియా మూవ్మెంట్కి ఈ జాతీయ స్థాయిలో నేషనల్ ఇనిషియేటివ్స్కి లింకప్ చేయొచ్చు. అలాగనే మనకు ఖేలో ఇండియా వినుంటారు, ఇది కూడా ఖేలో ఇండియా క్రీడా భారతదేశం. సో ఈ పథకానికి యూత్ గేమ్స్కి ఇప్పుడు ఉండేదాన్ని మీరు లింకప్ చేయడానికి ఉంది. అంటే ఒక ఐటెం తీసుకుంటే ఐటెంని 360 డిగ్రీస్లో అనాలిసిస్ చేసుకొని ఏ రకంగా మనం రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏముందో దానికి ఎలా లింకప్ చేయాలో ఆ విధంగా చేసుకోవాలి. సో కాబట్టి మనకి ఏమి ఉపయోగపడాయి? ఫిట్ ఇండియా మూమెంట్, సెకండ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఈ రెండింటికి సంబంధించి ఇది కరెక్ట్గా బ్రాడర్గా నేషనల్ ఇనిషియేటివ్స్లో ఇది మనం లింకప్ చేయడానికి అవకాశం. నోట్ చేస్తున్నారమ్మా? రైట్. ఇంకా ఉపయోగపడుతుందంటే స్పోర్ట్స్ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ లేదా పరిపాలన మీకు అందరూ కూడా ఒక పేపర్ ఉంది, ఎలా జరుగుతుంది, రకరకాల గవర్నెన్స్ ఉంటాయి. దాంట్లో స్పోర్ట్స్ గవర్నెన్స్, ఈ క్రీడలు ఎలా నిర్వహించాలి, ఏ రకంగా చేయాలని చూసినప్పుడు ఇట్ ప్రొవైడ్స్ రెలవెంట్ కేస్ స్టడీస్ ఆన్ హౌ ఇండిజినస్ స్పోర్ట్స్. ఇండిజినస్ ఏంటి? స్థానికంగా ప్రతి ప్రాంతానికి ప్రతి దేశానికి ఒక్కొక్క ప్రత్యేకమైన క్రీడలు ఉంటాయి. ఉదాహరణ కబడ్డీ తీసుకోండి, కబడ్డీ ఎక్కడ పుట్టింది? భారతదేశం. హాకీ ఎక్కడ? మన క్రీడ. సో ఇలాంటి క్రీడలు ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి ఉండే వాటిని ఇండిజినస్ స్థానికమైనటువంటి క్రీడలు అంటాం. కాబట్టి ఇది ఒక రిలవెంట్ కేస్ స్టడీస్గా ఈ ఇండిజినస్ స్పీడ్స్ అనేవి ముఖ్యంగా మాల్కమ్ చూసారు ఇక్కడ ఒక చిన్న ఒక పిల్లర్ లాగా ఉంది, ఒక పెద్ద పిల్లరు. ఆ పిల్లర్ పైన దాన్ని దిగకుండానే దాంట్లో కావాల్సిన విన్యాసాల్సిన మాల్కమ్ అంటారు. మా సీనియర్గా ఉన్నాడు ఆయన, దీంట్లోనే వచ్చి నేషనల్ లెవెల్లో ఛాంపియన్ అయ్యాడు. దాని తర్వాత ఒక మంచి జాబ్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అంటే చాలామందికి మాల్కమ్ గురించి ఐడియా ఉండదు. కాబట్టి ఇక్కడ మాల్కమ్ అంటే ఇలా ఉండేటువంటి ఒక పిల్లర్ లాంటిది, ఒక వుడన్ పిల్లర్ ఉంటే ఆ వుడన్ పిల్లర్ పైనే అతను విన్యాసాలని చేస్తాడు, ఎన్ని కావాల్సన్ని కింద దిక్కుండా. సో దాన్ని మాల్కమ్ అంటాం. ఇది లోకల్గా స్థానికమైన క్రీడ. సో అలాగే మనకుండే యోగాసన, ఇవన్నీ కూడా అఫీషియల్గా స్పోర్ట్స్ బాడీస్ అయినటువంటి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ IOC అంటాం.
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. వాళ్ళు గుర్తించారు ఈ మాల్కమ్ని, యోగాసనాన్ని. అలాగనే మనం చెప్పాలంటే ఏషియన్ గేమ్స్లో కూడా, ఈ గ్లోబల్ ఈవెంట్స్లో కూడా ఇలాంటి వాటికి వెళ్ళడానికి పార్టిసిపేట్ అవకాశం ఉన్నాయి. అంటే ఇండిజినస్గా స్థానికంగా ఉండేటువంటి స్పోర్ట్స్ ఏమవుతున్నాయో ఇవన్నీ కూడా ఈరోజు అఫీషియల్గా ఉండేటువంటి బాడీస్ చేత అధికారికంగా గుర్తింపు పొంది నీకు ఉండేటువంటి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చూడడం ద్వారా అలా తర్వాత ఏషియన్ గేమ్స్కి ఇలాంటి వాటికి వెళ్ళడానికి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ క్రీడ అనేది ఎంత ప్రాముఖ్యత చెందిందో అర్థమైంది. ఇక్కడ చూస్తున్నారు యోగాసన కావచ్చు, మాల్కమ్ కావచ్చు, ఇలాంటివి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఉంది. అందులో గవర్నెన్స్ కింద, స్పోర్ట్స్ గవర్నెన్స్ కింద రాస్తాం. అలాగనే రిలవెన్స్ టు ఏపీపీఎస్సీ ఇంతకుముందు చెప్పింది కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఏపీపీఎస్సీ ప్రత్యేకంగా చెప్పాలంటే స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ అండ్ రికగ్నిషన్. మీరందరూ కూడా కొంతమంది క్రీడాకారులు ఉంటారు, సార్ నేను పలానానికి వెళ్తున్నాను సార్ సెలక్షన్, నాకు ఇంతకుముందు నేను పార్టిసిపేట్ చేశానని. సో అలాగ మనకు ఆ క్రీడలకు సంబంధించి కొద్దిమంది అందరూ చేయరు. సో వాళ్ళకి ఆ ఉత్సాహం ఉండడం వల్ల కావచ్చు, ఆ ఫిట్నెస్ వల్ల కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి టాలెంట్ వల్ల కావచ్చు రాణించుంటారు, మీకు కొన్ని సర్టిఫికేట్ ఇచ్చుంటారు. సో అలాంటి సర్టిఫికేట్ గురించి ఇప్పుడు మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ యాజ్ ఇట్స్ ఓన్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకంటూ ప్రత్యేకంగా మనకు ఒక ఇది ఉంది, YSAAP అంటారు. YS అంటే యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. YSA యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అంటే యోగాసన అనే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పిన క్రీడలు ఏమవుతాయి వాటికి సంబంధించి ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ ఉంది, తన సొంత అసోసియేషన్ ఉంది. కాబట్టి అదేం ఎవరిని ట్రైన్ చేస్తుంది? స్టేట్ లెవెల్లో అథ్లెట్స్ని ట్రైన్ చేస్తుంది. అంటే రాష్ట్ర స్థాయిలో తనకు కావాల్సినటువంటి క్రీడాకారులకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకు కావాల్సిన ప్రోత్సాహాలు ఇవ్వడం, వాళ్ళ సెలక్షను ఇలాంటివి చేస్తుంది. కాబట్టి వాళ్ళని ఏం చేస్తుందంటే అటు నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ దాంట్లోకి ఈ విధంగా స్టేట్లో తయారైన వాళ్ళని అక్కడికి పంపిస్తుంది. కాబట్టి ఈ విధంగా చూస్తే రీజనల్ స్పోర్ట్స్ ఈకోసిస్టమ్ అనేది ఈ విధంగా ఎదగడం వల్ల ఏ రకంగా ఉందో దానికి మీరు ఏపీపీఎస్లో రిలేట్ చేయడానికి ఏటం భయపడదు. అర్థమైందమ్మా? అంటే ఏపీపీఎస్సిలో కూడా మనకు ఆల్రెడీ మనకు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ YSA అంటాం, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. YSA ఏపీ అంటే యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మనకంటూ ప్రత్యేకమైనది రాష్ట్ర స్థాయిలో ఉంది. దాని వర్క్ ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్లో ఈ స్టేట్ అథ్లెట్స్ని ఈ రాష్ట్ర స్థాయి క్రీడాకారులు పంపడము. కాబట్టి మనము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రీజనల్ స్పోర్ట్స్ ఈకోసిస్టమ్, ఈ ప్రాంతీయ పరంగా ఉండేటువంటి స్పోర్ట్స్ ఈకోసిస్టమ్ని ఎదుగుదలకే ఏ రకంగా లింకప్ చేయొచ్చో మనం చెక్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ టూరిజం అండ్ వెల్నెస్. టూరిజం అండ్ వెల్నెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రెడిషనల్ యోగాస్ అండ్ కాంపిటేటివ్ స్పోర్ట్స్ లైక్ లింక్స్ స్టేట్ లెవెల్ పాలసీస్ ఆన్ ప్రాంప్టింగ్ ఆల్టర్నేటివ్ వెల్నెస్ టూరిజం అండ్ స్పోర్ట్స్ ఓరియంటెడ్ యూత్ పాలసీస్. కాబట్టి మనకి ఏంటంటే ఈ టూరిజం కూడా ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము, పలానా స్టేట్లో పలానా ఇప్పుడు జల్లికట్టు విన్నారా పేరు? జల్లికట్టు విన్నారమ్మా? చిత్తూరు వాళ్ళు ఏం చేస్తారు, ఎద్దులు లాంటివి సంక్రాంతి అప్పుడు చూస్తుంటాం. మనకు ఉండేటువంటి రంగంపేట కాడ చూస్తుంటాం, తమిళనాడులో చూస్తుంటాం. సో దాని మీద రకరకాల కోర్టు కేసులు ఉంటాయి, ఎందుకంటే చాలామంది చనిపోతుంటారు, గాయాలు పాలవుతుంటారు, జంతువులు హింసిస్తారని. కానీ సాంస్కృతిక క్రీడని అంటుంటాం. సో ఆ విధంగానే చూసినప్పుడు ఇవి ఏంటంటే ఈ రాష్ట్ర మనకు ఉండేటువంటి యోగాసన అనేది ఇది సాంప్రదాయంగా ఉండే ఒక క్రీడ. ఇది స్టేట్ లెవెల్లో పాలసీస్ని ముఖ్యంగా ఇవి చేసినప్పుడు మనం జల్లికట్టు చూడడానికి ఎలా వస్తారు, వెళ్తుంటాం. అలాగే ఇంకో క్రీడ జరుగుతుంది సంక్రాంతిలో, అక్కడికి వెళ్తుంటాం. అలాగనే ఇది ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ వెల్నెస్ టూరిజం అంటే ఇప్పుడు రకరకాల విదేశాల నుంచి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు, వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇలాంటి ప్రోత్సహించడం వల్ల మనం దీనివల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది అని మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా ఒక టూరిజం డెవలప్ కావడం కావాల్సినటువంటి ఒక అంశం దీంట్లో దాగుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ ఓరియంటెడ్ యూత్ పాలసీస్ ఏ విధంగా అయితే స్పోర్ట్స్ని ఆధారంగా చేసుకొని యూత్కి కావాల్సిన విధానాలు ఏమవుతుంటాయో పాలసీలు దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి టూరిజం కోసం అదే వెల్నెస్ కోసంగా చూడవచ్చు. ఇప్పుడు మీకు కొంచెం చూస్తుంటే కొన్ని ఏరియాల్లో మంగళగిరి మనం వెళ్తాము అమరావతి దగ్గరికి, అక్కడ మంతిన సత్యనారాయణ ఉన్నారు, కొన్ని ఆకులు తీసుకుంటారు, దాన్ని తీసుకుంటారు. అట్లా మనకు ఒక చోటకు వైద్యాలు ఉంటాయి సాంప్రదాయంగా. సో అలాగనే ఇక్కడ దానికోసం వెళ్తుంటారు జనం అంతా, వెళ్ళింటే అక్కడ ఏరియాకి వెళ్ళడం, దాని తింటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకో చోట ఇంకో రకమైనటువంటి ఆధ్యాత్మిక ఉంటాయి. సో అలాగనే వెల్నెస్కి ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని ప్రత్యేకమైన క్రీడలాగా యోగాసనాలకు సంబంధించి యోగాలు శిక్షణ ఇచ్చేటువంటి ఎక్కడెక్కడ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ ఏరియాలో టూరిజం డెవలప్ అవడానికి ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండడానికి అవకాశం, ఇది కాన్సెప్ట్. సో అలాగనే మనకు ఈ కరెంట్ అఫైర్స్ అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో ఉండే వాళ్ళకి ఫిలిమ్స్లో ముఖ్యంగా హోస్ట్ సిటీ అడగచ్చు, ఎవరు ఆతిథ్యం ఇచ్చారు,
ఇప్పుడు మాట్లాడినటువంటి WYC అంటే చెప్పాను వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్. ఈ 2026కి ఆతిథ్యం ఇచ్చినటువంటి హోస్ట్ ఇచ్చినటువంటి నగరం ఏంటి, రాష్ట్రం ఏంటి, స్టేట్ ఏంటి గుజరాత్, సిటీ ఏంటి అహ్మదాబాద్. అంటే మీకు MCQ ఎలా అడుగుతా అర్థమైంది కదా మీకు. అంటే మొత్తం కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో MCQ ఎలా వస్తుందో చెక్ చేసుకోవాలి. అలాగే ఆర్గనైజింగ్ బాడీ ఎవరు, నిర్వహించింది ఎవరు చేస్తారు, యోగాసన భారత్. నిర్వహించింది ఎవరు, యోగాసన భారత్ నిర్వహించబోయేది. అలాగే మనకు ఇండియాస్ గ్లోబల్ స్పోర్టింగ్ మైల్ స్టోన్ అంటే మనకు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక మైలురాళ్ళులాగా చిరస్థాయిగా నిలిచిన సంఘటనలు ఏందని కొన్ని ఇవ్వచ్చు. అంటే ప్రిపేర్ అవ్వాలి మీరు. అదేమా స్పోర్ట్స్ సంబంధించి చాలా నోట్స్ తయారు చేసుకుంటే ఇది హోస్ట్ ఇచ్చిన నగరం కావచ్చు, ఆర్గనైజింగ్ బాడీ కావచ్చు, ఏ మినిస్టర్ లింకప్ అయి ఉన్నాయి, దాంతోపాటు మనకు ఉండే వాటిల్లో ఇది ఇంతప్పుడు వరకు చిరస్థాయిగా నిలిచినటువంటి సంఘటనలు ఏమవుతున్నాయి స్పోర్ట్స్కి సంబంధించి. వాళ్ళు ఆల్రెడీ క్రీడాకారులు కొన్ని వాటి రికార్డు సృష్టించుంటారు. ఆ రికార్డులు కావచ్చు, ఆ ఎక్కడికి ప్రాముఖ్యత, ఇలాంటివన్నీ కూడా ఒక నోట్స్ తయారు చేసుకుంటే మనం ఎగ్జామినేషన్కి రెడీగా ఉండడానికి అవకాశం ఉంది. రైట్. మరి ఇంకొక ఐటెం కింద మనం డిస్కస్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్లో. సిక్కిం డిక్లేర్డ్ ఇండియాస్ 5th ఫుల్లీ లిటరేట్ స్టేట్. అన్నీ మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఐటమ్సే ఉన్నాయి. సిక్కిం డిక్లేర్డ్ ఇండియాస్ 5th ఫుల్లీ లిటరేట్ స్టేట్. కాబట్టి సిక్కిం ఎలా ప్రకటించబడిందంటే భారతదేశం యొక్క పూర్తి స్థాయిలో లిటరేట్ స్టేట్ అంటే అక్షరాస్యత సాధించినటువంటి 5వ రాష్ట్రంగా గుర్తింపు పొంది. ఎగ్జామినేషన్ ఏమడుతాడు మనకి, పూర్తిగా అక్షరాస్యత తెలుగులో, ఇంగ్లీష్ చెప్పాలంటే ఫుల్లీ లిటరేట్ స్టేట్గా 5వ రాష్ట్రం ఏంటి అని అడగచ్చు. ఏం రాస్తాం మనము, వాడు ఇస్తాడు ఆప్షన్స్, సిక్కిం రాస్తాం. ఏం రాస్తామో సిక్కిం. కాబట్టి సిక్కిం వాజ్ డిక్లేర్డ్ ఇండియాస్ 5th ఫుల్లీ లిటరేట్ స్టేట్. కాబట్టి 5th అనమాట ఫుల్లీ లిటరేట్ అంటే పూర్తిగా 100% అక్షరాస్యత అని పదం వాడేదాన్ని ఫుల్లీ లిటరేట్ అంటారు. ఆ విధంగా 5వ రాష్ట్రంగా సిక్కిం రాష్ట్రం అవతరించింది. అంటే ఎంత వచ్చిందంటే దీంట్లో మనం చూస్తే 99.82% లిటరసీ రేట్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అంతే కదా, 100 కదా. 99.82% అంటే 100%. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉల్లాస్ ఇనిషియేటివ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది నెక్స్ట్ స్లైడ్లో. ఉల్లాస్ ఏం పేరు, ఉల్లా. ఇలాగ మీరు ఇనిషియేటివ్ చదువుకోవాలి. ఉల్లాస్ ఇనిషియేటివ్ అనేటువంటిది ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో దాని ప్రకారంగా చూసినప్పుడు 99.82 అనేటువంటి పర్సంటేజ్ని సాధించడం ద్వారా పూర్తి స్థాయిలో ఫుల్లీ లిటరేట్ స్టేట్ అంటాము. అంటే 100కి 100% అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రాల జాబితాలో 5వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏంటది, సిక్కిం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో ఇలా ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు అడగచ్చు. నెక్స్ట్, ద మైల్ స్టోన్ సర్పాసింగ్ 95% ఆఫ్ ఫుల్లీ లిటరసీ బెంచ్ మార్క్ వాజ్ అనౌన్స్డ్ ఎట్ సిక్కిం యూనివర్సిటీస్ కాన్వకేషన్ ఇన్ గ్యాంగ్టక్లో మీకు తెలుసు, మీరంతా కూడా కాన్వకేషన్ తెలుసు మీకు, పట్టాలు ఇస్తారు. పట్టా ప్రధానం అంటే డిగ్రీ ఇస్తారు, కాన్వకేషన్ చెప్తారు. ఆ విధంగా గ్యాంగ్టక్లో ఈ సిక్కిం యొక్క యూనివర్సిటీ యొక్క కాన్వకేషన్ జరిగింది. స్నాతకోత్సవం తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో కాన్వకేషన్ డే. అంటే MSc కానీ MPhil కానీ PhD చేసిన వాళ్ళందరూ కూడా వెళ్తుంటారు. వాళ్ళకి అచీవ్మెంట్స్ కొంతమంది డాష్ పంపిస్తారు, కొంతమంది ప్రకటన చేస్తారు. వీళ్ళందరికీ అప్లై చేసుకుని ఇచ్చేసాము. అందరూ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇవ్వలేరు కాబట్టి మీ డిగ్రీ అని మీ ప్రధానం ఏంటి, మీరు ఓడి అని పిలుస్తుంటారు. ఒరిజినల్ డిగ్రీ కాదు, దాన్ని కాన్వకేషన్ డిగ్రీ అంటారు. కాబట్టి కాన్వకేషన్ డిగ్రీ ఎవరిదంటే సిక్కిం యూనివర్సిటీ. ఆ సిక్కిం యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాన్వకేషన్ డేలో గ్యాంగ్టక్లో జరిగితే అక్కడ చెప్పాలని హైలైటింగ్ మ్యాసివ్ గ్రాస్ రూట్స్ ఎఫర్ట్ టు ఎంపవర్ అడల్ట్ లెర్నర్స్. ఎవరైతే వయోజనులు అంటే మనంతా పెద్దవాళ్ళు అయిపోతాం, చిన్నప్పుడు నేర్చుకోలేకపోయిన అవకాశాలు లేవు. ఆ పెద్ద అయిన తర్వాత అక్షరాస్యత సాధించగలిగితే ఆ రాష్ట్రం ఇంకా ఆలోచించుకోండి. మనం చూస్తుంటే వయోజన విద్య అడల్ట్ ఎడ్యుకేషన్ అనే డిపార్ట్మెంట్లు చూస్తుంటారు. సో కాబట్టి ఇక్కడ ఇది ఒక విధంగా చెప్పాలంటే భారీ ఎత్తున మ్యాసివ్ గ్రాస్ రూట్స్ ఎఫర్ట్ అంటే కింద స్థాయిలో నుంచి జరిగినటువంటి ఒక ప్రయత్నం. దేనికి ప్రయత్నం జరిగిందంటే ఎంపవర్ అడల్ట్ లెర్నర్స్. ఎవడైతే అడల్ట్ లెర్నర్స్ వయోజనులు ఉన్నారో, విద్యావంతులు కాకుండా అంటే మన తల్లిదండ్రులు అంటాడు, సో వాళ్ళని విద్యావంతులు చేసేటువంటి ప్రయత్నంలో 95% మనకు ఉండేటువంటి లక్ష్యం అయితే 95% వస్తే దాన్ని ఫుల్ లిటరసీ బెంచ్ మార్క్ అంటాం. ఎంత రావాలి, 95%. ఎంత వచ్చింది, 99.8. సపోజ్ మీరే చదువుతున్నారు, సార్ నాకు థర్డ్ క్లాస్ 35%, 50% సెకండ్ క్లాసు, 60 వస్తే ఫస్ట్ క్లాసు, 70 వేస్తే డిస్టింక్ట్ అంటాం. అంటే ఒక బెంచ్ మార్క్. దాని తర్వాత ఎంత వచ్చినా అదే అవుతుంది. మా విధంగా బెంచ్ మార్క్ ఏంటంటే 95% వస్తే ఏ రాష్ట్రంలో అయినా సరే దాన్ని ఫుల్గా అక్షరాస్యత అందరూ నేర్చుకోలేం కదా పూర్తిగా.
కానీ ఇక్కడ ఎంత వచ్చిందంటే 99.82% వచ్చింది, 82% అంటే ఆ దాపు వచ్చేసింది. సో ఆ విధంగా ప్రకటించడం జరిగింది. మరి గౌరవ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఇక్కడ చూస్తున్నారు, అభినందిస్తూ. సో ఇది ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామా? ఉల్లాస్ ఇనిషియేటివ్. గుర్తుపెట్టుకోండి, ఉల్లా అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ మైల్ స్టోన్ ఏంటంటే మనం స్థిరస్థాయిగా గుర్తుంచుకోదగ్గ విషయము, సిక్కిం రికార్డెడ్ ఇన్ ఇంప్రెసివ్ లిటరసీ రేట్ ఆఫ్ 99.82%, కంఫర్టబుల్లీ క్రాసింగ్ ద నేషనల్ బెంచ్ మార్క్ ఆఫ్ 95%. కాబట్టి మనకు జాతీయ స్థాయిలో మనకు కేవలం 95% ఉంటే ఫుల్గా వేస్తాం, ఫుల్ లిటరసీ అనేసి. కానీ ఇది 99.82% సాధించడం ద్వారా ఒక రికార్డును సృష్టించిన రాష్ట్రం ఏంటి? సిక్కిం. నెక్స్ట్ మరి మైల్ స్టోన్తో పాటు దాని ఫ్రేమ్వర్క్ ఏంటంటే, ఈ మైల్ స్టోన్ అనేది దేని కింద వచ్చిందంటే ఉల్లాస్ అనే ప్రోగ్రాం కింద వచ్చింది. ఇనిషియేటివ్ పేరు ఉల్లాస్. ఉల్లాస్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండమ్మా, యు అంటే అండర్స్టాండింగ్, ఎల్ అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్. లైఫ్ లాంగ్ లెర్న్ అంటే జీవితకాలం పాటుగా నేర్చుకోవడం. కాబట్టి ఇక్కడ అండర్స్టాండింగ్, యు అంటే అండర్స్టాండింగ్, ఎల్ అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఏఎస్ అంటే ఆల్ ఇన్ సొసైటీ. ఆల్ ఇన్ సొసైటీ. సొసైటీ అంటే సమాజంలో ఉండేటువంటి అందరికీ కూడా లైఫ్ లాంగ్ లెర్నింగ్, జీవితకాలం పాటుగా ఒక అర్థమయ్యే విధంగా చేసేటువంటి ఒక ప్రోగ్రాం పేరే ఉల్లాస్. ఏం పేరు? ఉల్లాస్. కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు ఫుల్ ఫామ్ ఆఫ్ ఉల్లాస్ అడగచ్చు. ఫుల్ ఫామ్ ఆఫ్ ఉల్లాస్. కాబట్టి ఫుల్ ఫామ్ ఆఫ్ ఉల్లాస్ ఏంటి? అండర్స్టాండింగ్ ఆఫ్, యు అంటే అండర్స్టాండింగ్ ఆఫ్, ఎల్ అని గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటే జీవితకాలం పాటు నేర్చుకోవడము. ఎవరు వాళ్ళు నేర్చుకోవాలి? ఆల్ ఇన్ సొసైటీ. ఎస్, ఆల్ ఇన్ సొసైటీ. సమాజంలో ఉండే అందరూ అంటే చిన్నవాళ్ళే పెద్దవాళ్ళే అందరికీ నేర్చుకోవడం అనేటువంటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. కాబట్టి జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య అందించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రారంభమైన పథకం ఏదంటే ఉల్లాస్. ఏం పేరు? ఉల్లాస్. ఇది మీకు అర్థమైంది. నెక్స్ట్ ఈ ఫ్రేమ్వర్క్ కింద సిక్కిం సాధించింది. నెక్స్ట్ రీచింగ్ ద అన్రీచ్డ్. అన్రీచ్డ్ అంటే ఇప్పుడు రీచ్ అంటే ఓకే, అన్రీచ్డ్ అంటే ఇప్పటి వరకు దూరంగా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ లేవు, ఎడ్యుకేషన్ లేదు, అలాంటి వాళ్ళకి వెతికి పట్టుకొని అన్రీచ్డ్కి రీచింగ్ అంటే ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు. అర్థమైంది కాన్సెప్ట్? ఇప్పటి వరకు వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళకి స్కూల్స్ లేవు, ఎడ్యుకేషన్ లేవు, ఏమీ లేవు, అలాంటి వాళ్ళ దగ్గరికి ఈ విద్యని అందించే ప్రోగ్రాంగా ఈ ప్రోగ్రాం పనిచేసింది. ఓవర్ 14,000 అడల్ట్ లెర్నర్స్, దాదాపు 14,000 మందికి పైగా ఉండేటువంటి అడల్ట్ లెర్నర్స్ అంటే తెలుగులో వయోజనులు. విద్య అడల్ట్ అంటే వయోజనులు, పెద్దవాళ్ళు, మీ అమ్మ నాన్న లాంటి వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు నిరక్షరాస్యులు, ఏం రాదు వాళ్ళకి, పనులు చేసుకుంటూ ఉండిపోయారు. వాళ్ళు ఏదో ఒకటి నేర్పడం, సంతకం పెట్టుకోవడం, నేర్చుకోవడం, అక్షరాలు నేర్చుకోవడము, కొంచెం చిన్న లెక్కలు ఇలాంటి అనమాట. సో వాళ్ళు ఇచ్చుంటారు. కాబట్టి సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ విజయవంతంగా సక్సెస్ఫుల్గా సర్టిఫై చేయబడ్డారు. ఇక్కడ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్, వాళ్ళందరూ టెస్ట్ పెడతారు. మీకు ఎగ్జామ్ పెడతారా? 10th ఎగ్జామ్ పెట్టారు, ఇంటర్మీడియట్ పెట్టారు, డిగ్రీ పెట్టారు. అలాగే వీళ్ళకి ఏంటంటే మరి నేర్చుకున్నారా లేదనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది కాబట్టి దీనికోసం ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ ఏంటంటే ఫౌండేషనల్ లిటరసీ. అంటే మినిమం మనం ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అంటాం కదా, అలా కొన్ని అక్షరాలాగా. సో ఆ భాషకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఫౌండేషనల్ లిటరసీ అంటే వాళ్ళకి అక్షరాలకు సంబంధించినటువంటి ఏమైతే ఉన్నాయో అవి, ప్లస్ న్యూమరసీ అసెస్మెంట్, చిన్న చిన్న లెక్కలు ఉంటాయి కదా, వెన్న రావాలి కదా మనకి. సో అలాంటి సంబంధించి టెస్ట్ చేస్తే వీళ్ళందరూ సాధించారు. కాబట్టి ఇక్కడ సిక్కింలో 14,000 పైగా సీనియర్ సిటిజన్స్ కాడి నుంచి 60 years దాటిన వాళ్ళ కాడి నుంచి ఈ మారుమూల ప్రాంతాలు ఉండే వాళ్ళందరూ కూడా అది టెస్ట్ పాస్ అయ్యారు. కాబట్టి అప్పుడు మనము 100% కింద ఇక్కడ 95 వస్తే చాలు, 99.82%తో సిక్కిం అది ఒక రికార్డు సృష్టిస్తూ ఈ మన దేశంలో ఉండేటువంటి 100% అక్షరాస్యత ఫుల్లీ లిటరల్ స్టేట్స్ 5వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. కాన్సెప్ట్ మీకు అర్థమైంది. నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగిందంటే ఎలైట్ క్లబ్, ఇంకొక ఏంటి ఎలైట్ క్లబ్. ఎగ్జామినేషన్ ఒక్కొక్కటి ఒక మీకు క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఎలైట్ క్లబ్ అంటే ఇప్పటి వరకు ఎవరు ఉన్నారంటే మిజోరాం ఉంది, గోవా ఉంది, త్రిపుర ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది. 5 states. ఇది 5వ రాష్ట్రం అంటే 4 ఉండాలి కదా ముందర. ఆ 4 రాష్ట్రాలు ఏంటని అడగచ్చు ఎగ్జామినేషన్లో. అక్షరాస్యత 100% సాధించినటువంటి స్టేట్స్ ఏంటి? ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ అచీవ్డ్ 100% లిటరసీ ఇన్ ఇండియా అని అడగచ్చు కదా ఎగ్జామినేషన్లో. అది ఏపీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు. ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ అచీవ్డ్ 100% లిటరసీ ఇన్ ఇండియా. భారతదేశంలో 100% అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రాలను అడగచ్చు. కాబట్టి ఈ దేశం దాంతోపాటు 4 తెలుసుకోవాలి మీరు.
ఎన్నో ప్లేస్ సిక్కింది? 5th ప్లేస్. దాని ముందు 4 ఉన్నాయి కదా, ఆ 4 ఏంటంటే మిజోరాం ఉంది, గోవా ఉంది, త్రిపుర ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి గమనించుకోండి, సిక్కిము నార్త్ ఈస్ట్ స్టేటే కదా, మిజోరాము నార్త్ ఈస్ట్, త్రిపుర నార్త్ ఈస్ట్. అంటే నార్త్ ఈస్ట్లో 3 వచ్చేసాయి. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు? నార్త్ ఈస్ట్ ఈశాన్య దేశాలు, మన రాష్ట్రాలు అంటాం భారతదేశంలో, నార్త్ ఈస్ట్లో ఉండేటువంటి 3 రాష్ట్రాలు, మిజోరాం ఆల్రెడీ ఉంది, త్రిపుర ఉంది, అదనంగా ఇప్పుడు సిక్కిం చేరింది. ఇవి కాకుండా గోవా ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది. సో ఇది కాకుండా ఒకటి ఉంది యూటీ, అదేమో చెప్పండి? లడక్. ఇక్కడ స్టేట్స్ కాబట్టి నేను రాయలే. ఇక్కడ సపోజ్ యూనియన్ టెరిటరీ రాశారనుకోండి, ఇంకోటి రాసుకోవాలి, నోట్ డౌన్. ఏంటిది? లడక్. ఏంటిది? లడక్. ఇది యూటీ, యూనియన్ టెరిటరీ. కాబట్టి మొత్తం 5 అయినా ఇప్పటికానికి. కాబట్టి 100% అక్షరాస్యత మీరు ఏం చేస్తారంటే గబక్కని తీసుకెళ్ళేసి కేరళ విడేస్తారు. ఇది వినకపోయింది ఈ సెషన్ తెలుసు నాకు. ఇది కానీ వినకపోతే మీరు ఎగ్జామినేషన్ చేసే పని అంటే ఎత్తుకోగానే కేరళ ఎందుకు బాగా చదువుతారు కదా వాళ్ళు, వేసే కేరళని పెడతారు. కాదు, అర్థమైంది మీకు. కాబట్టి ప్రతి దాన్ని 360 degreesలో కరెంట్ అఫైర్స్ని ఎలా అనాలిసిస్ చేసుకుంటే ఎలా మనం సక్సెస్ అవుతామో అర్థమవుతుంది క్లియర్గా. కాబట్టి మనకు ఉండే వాటిలో ఇప్పటి వరకు సిక్కింకి ఎన్నో స్థానం అంటే 5th ప్లేస్ వచ్చింది. మరి 4 ప్లేస్ ఎవరంటే మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్. మొత్తం కలిసి 5 అయినాయి. ఇవి కాకుండా ఉండేటువంటి యూటీ, యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం ఏంటమ్మా? లడక్. ఇప్పుడు 6 వచ్చాయా మీకు? సో కేరళని ఇంక్లూడ్ చేస్తారా? కేరళ వేస్తే ఎగిరిపోద్ది ఆన్సర్. రైట్. దాని తర్వాత మరి ఏ రకంగా దీన్ని ఇప్పుడు చెప్పిన ఐటెంని అటు యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి గవర్నమెంట్ స్కీమ్స్తో ముఖ్యంగా GS పేపర్ 2 కింద చూస్తామంటే ఈ ఐటెం అనేది హైలైట్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఉల్లాస్ ఇనిషియేటివ్స్. ఉల్లాస్ అంటే అర్థమైపోయింది కదా. ఏంటి ఉల్లాస్ అంటే? అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అని చెప్పిన జీవితకాలం నేర్చుకోవాలి. అర్థమైందా? ఆల్ ఇన్ సొసైటీ, సమాజంలో అందరికీ, చిన్నవాళ్ళే పెద్దవాళ్ళకి ఉండేది ఉల్లాస్ అంటాం. కాబట్టి ఈ ఉల్లాస్ ఇనిషియేటివ్ కింద విజయవంతంగా అమలు పరచడానికి సంబంధించి ఇది హైలైట్ చేస్తుంది. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది మనకి. ఎగ్జామినేషన్ ఇది కూడా అడగచ్చు క్వశ్చన్. మనకి ప్రతి దానికి ఒక విధానం ఉంటుంది. ఫ్యాక్టరీ పాలసీ ఉంటుంది, ఫారెస్ట్ పాలసీ ఉంటుంది, అలాంటి కూడా విద్యాదానికి కూడా ఒక పాలసీ ఉంటాయి. పాలసీలు వేరేగా ఉంటాయి, దానికి వచ్చేటువంటి యాక్ట్ వేరేగా ఉంటాయి, చట్టాలు. ఇక్కడ మీరు ఆల్రెడీ చదివారు. NEP నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తెలుగులో ఏమంటారు? జాతీయ విద్యా విధానము. జాతీయ విద్యా విధానము. ఇంగ్లీష్లో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఏ ఇయర్ దాన్ని? 2020. మనం 26లో ఉన్నామని 26 అయిపోకండి. మన విద్యా విధానం దేని కింద ఉన్నాం ఇప్పుడు మనందరము? NEP 2020, జాతీయ విద్యా విధానం 2020 అంటారు ప్రస్తుతం ఉండేదాన్ని. ఈ పాలసీకి అనుగుణంగా గైడ్లైన్స్ ఇస్తే జాతీయ స్థాయిలో రాష్ట్రాలన్నీ అమలుపరచు ఆ విద్యా విధానం తగినట్టుగా మనకుండే కరికులంని మనం మార్చుకుంటూ వెళ్తుంటాం. ఇది మీకు అర్థమైంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనకి NEP ఏమైతే ఉందో దాని కింద ముఖ్యంగా అడల్ట్ ఎడ్యుకేషన్, వయోజన విద్య అంటే పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, చిన్నప్పుడు చదువుకోవాలి, వాళ్ళు కూడా అక్షరాస్యత కనీసం వాళ్ళకి అక్కడ ఏముంది, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏంటి, ల్యాండ్స్ ఏంటి, ఇది తెలుసుకోవాలి. సో అందుకోసమే నైట్ పూట పగలంతా పనిచేసిన వాళ్ళని నైట్ కూర్చోబెట్టి ఆ దాంట్లో చెప్పేవాడు. పాత రోజు మేము చిన్నప్పుడు కూడా లాంతర వెలుగు, ఇప్పుడు మంచి లైటింగ్ వచ్చింది దానికి. పాత టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీన్ని అడల్ట్ ఎడ్యుకేషన్, తెలుగులో వయోజన విద్య అని పేరుతో పిలుస్తారు. కాబట్టి అడల్ట్ ఎడ్యుకేషన్ కావచ్చు. అలాగే క్రిటికల్ లైఫ్ స్కిల్స్ అంటే మనకు లైఫ్ స్కిల్స్ కావాలి, ఎందుకంటే మనం ఎలా బతకాలి సమాజంలో, లైఫ్ స్కిల్స్ కావాలి. వొకేషనల్ ట్రైనింగ్ అన్నిటికంటే మనకి ట్రైనింగ్ చెప్తాను. నిన్నప్పుడు మాట్లాడాం ఫ్రెండ్స్తో. మేము ఒక ప్రిన్సిపాల్ వెళ్తూ ఉంటే ట్రైన్లో కనిపించాడు. సార్ ఈ ఎడ్యుకేషన్ ఏంటి సార్, నిజంగా దేనికి పనికి వస్తున్నాయి సార్, వాళ్ళు బెటర్గా ఉన్నారు, ఎందుకంటే వొకేషనల్ ఎడ్యుకేషను వాడు నిలిచిపోయాడు, ఏదో పని చేసుకుంటాడు, రేడియో నేర్చుకుంటాడు, టెలివిజన్ నేర్చుకుంటాడు, ఏసీ రిపేర్ నేర్చుకు బతికేస్తున్నాడు అని ఆవేదన వెలుగుస్తూ మాట్లాడినట్టు మాటలు. ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ వొకేషనల్ ట్రైనింగ్. దేంట్లోనో నీకు దాంట్లో అది ఏసీ రిపేర్ చేసుకుంటావా, మెకానిక్ పని చేసుకుంటావా, ఇంకోటి చేసుకుంటావో, నీకు బతకడానికి కావాల్సిన ఏది ఉందో, బతుకుతెరుగు కావాల్సిన ఏముందో, ఎస్ దీన్ని వొకేషనల్ ట్రైనింగ్ అంటాం. సో దాంట్లో భాగంగా చెప్పాలంటే ఈ రకంగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఇంప్లిమెంట్ అయినటువంటి ఈ ఉల్లాస్ ఇనిషియేటివ్ ఏమవుతుందో కాబట్టి దాంతో కూడా లింకప్ చేయొచ్చు పేపర్ 2లో. అలాగే ఇంక్లూజివ్ అండ్ సోషల్ డెవలప్మెంట్ GS పేపర్ 2లో వస్తుంది. ఇంక్లూజివ్ అంటే ఏంటి? దూరం ఉన్న కలుపుకోవాలి, నువ్వు హక్కును చేర్చుకుంటే తీసుకొచ్చుకోవాలి. కాబట్టి ఇంక్లూజివ్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధి ఏమవుతుందో దాని కింద కూడా చూస్తాం. ఈ డెమాన్స్ట్రేట్స్ హౌ గ్రాస్ రూట్స్ వాలంటీర్ నెట్వర్క్స్. మనకి ఇది అర్థమైంది, అంతా చెప్పేసిన సినిమా హిట్టో ఫ్లాపో చెప్పేసిన 5 నిమిషాల్లో. మరి ఆ హిట్ కావాడానికి కృషి ఎంత ఉందో అర్థమైంది కదా.
ఒక లైట్ బాయ్ కాడి నుంచి సినిమాకి ఎంతమంది కష్టపడి హీరో మాత్రం చెప్తుంటావు నువ్వు. లైట్ బాయ్ స్కిల్స్ కానీ అందరికి ఉంటాయి. ఆ లైట్ వేసేవాడు కాడి నుంచి, ఆ క్లాప్స్ కొట్టేవాడి కాడి నుంచి అందరు కలిస్తే ఒక సినిమా వస్తుంది బయటికి. అలాగనే ఇక్కడ చూస్తే ఇంత భారీ ఎత్తున ఉండేటువంటి ఒక కార్యక్రమం జాతీయ స్థాయిలో 100% అక్షరాస్యత అంటున్నాం, అంటే మనం ఫుల్లీ లిటరసీ అంటున్నాం. ఆ సాధించడానికి కావాల్సినటువంటి గ్రాస్ రూట్స్లో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వాలంటీర్ నెట్వర్క్ కింద పనిచేయాలి కదా. ఊరికే పథకం వేసి అందరూ 100% చెప్పేస్తావా? కుదరదు కదా. కాబట్టి గ్రాస్ రూట్ అంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే వాలంటీర్స్ ఈ ఉండారో వెనక్కి స్వయంగా కూర్చొని పనిచేసిన వాళ్ళు స్వచ్ఛంద సేవకులాగా ఆ నెట్వర్క్ని మనం తెలియజేస్తుంది. అలాగే ఇంకా ఏం తెలియజేస్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS ఇని ఉంటారు మీరు కూడా చాలామంది ఓపెన్ స్కూల్ రాస్తుంటారు. ఓపెన్ స్కూల్స్ మనకు ఉన్నాయి. మనకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ ఉంది, మనకి అపాస్ ఏపీ మా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఉంది, అట్లా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాయి, ఒక వేరే రకమైనటువంటి ఎస్వి యూనివర్సిటీలో ప్రతి యూనివర్సిటీ కూడా ఓపెన్ స్కూల్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అంటే నువ్వు ఎక్కడ స్కూల్కి వెళ్ళే పని లేకుండానే నీకు కావాల్సినటువంటి విద్యను ఇంటికాడుండే నేర్చుకోవడం. సో కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాలంటే బ్రిడ్జ్ ద ఎడ్యుకేషన్ గ్యాప్. ఈరోజు ఎడ్యుకేషన్ ఎందుకు అందుబాటులో లేదంటే ఫీజులు కట్టలేకే కాదు, బతుకు తెరువు కోసం స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. సో మనం దీనికి పనికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి పని చేసుకుంటూనే ఈవినింగ్ పూట నైట్ టైం చదువుకోగలిగితే నీకు అక్షరాస్ వచ్చినట్టే కదా. కాబట్టి ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేసేటువంటి పథకాలు ఇవన్నీ. అలాగే ఎవరి కోసం ఇవన్నీ మార్జినలైజ్డ్ అండ్ నాన్ లిటరేట్ అడల్ట్స్. మార్జినలైజ్డ్ వాళ్ళు మనలాగా లేవు, నీకు అవకాశాలు లేవు, ఎక్కడో ఊరికి దూరంగా ఉన్నారు, వాళ్ళు మార్జినలైజ్డ్గా ఉన్నారు. మనం ఇచ్చేటువంటి గవర్నమెంట్ పథకాలకు కానీ ఏమీ తెలియదు వాళ్ళకి, ఇగ్నోరెన్స్ పూర్తిగా. సో అలాంటి మార్జినలైజ్డ్ ట్రైబల్ పీపుల్, ముఖ్యంగా నాన్ లిటరేట్ అడల్ట్స్ ఎవరికైతే అక్షరాస్యత లేకుండా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ పథకము ఇంక్లూడ్ చేసుకొని కలుపుకుంటుంది. సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధికి సాధ్యపడే విధంగా చేస్తూనే క్లియర్గా ఈ యొక్క సక్సెస్ మనకు తెలియజేస్తుంది కదా. రైట్, నెక్స్ట్ ప్రిలిమ్స్ మ్యాపింగ్. సార్ మాకు ముందు ప్రిలిమ్స్ తెలిస్తే మేము మెయిన్స్ రాస్తాము, ఈ ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా మ్యాప్ చేస్తారని చూస్తే ఈ టెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గవర్నమెంట్ లిటరసీ బెంచ్ మార్క్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ క్వశ్చన్. ఫుల్లీ లిటరసీకి బెంచ్ మార్క్గా జాతీయ స్థాయిలో ఇంత శాతం అక్షరాస్యత ఉండాలి. ఆప్షన్ ABCD కొట్టి A ఓన్లీ, B ఓన్లీ, 1 ఓన్లీ, 2 ఓన్లీ ఇవ్వచ్చు. మన కాన్సెప్ట్ తెలిస్తే రాయగలుగుతాం. కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ మనకి 95% బెంచ్ మార్క్. ఎంత ఉండాలి? 95%. 95% బెంచ్ మార్క్ ఉంటే వాళ్ళని జాతీయ స్థాయిలో ఆ రాష్ట్రము అక్షరాస్యత సాధించింది, ఫుల్లీ లిటరసీ గుర్తిస్తాం. కాబట్టి ఎగ్జామినేషన్ డైరెక్ట్గా ప్రిలిమ్స్ రావడం కోసం అంటే 100% మనకు ఉండదు. ఎప్పుడు బెంచ్ మార్క్ అంటాం, అంటే ఒక కొలమానంలాగా ఎంత శాతం అక్షరాస్యత సాధిస్తే జాతీయ స్థాయిలో అక్షరాస్యత సాధించినట్టుగా భావిస్తామంటే 95% బెంచ్ మార్క్ మనం అనుకుంటాం. అలాగా అటు వస్తే ఫుల్ లిటరసీ అంటాం. సో అలాగనే స్టేట్స్ దట్ టాప్ ఇండియాస్ లిటరసీ రేట్ ఇండియా ర్యాంకింగ్స్. వాడు అడుగుతాడు ఎగ్జామినేషన్లో, స్టేట్స్ ఇస్తాడు ఇప్పుడే చెప్పినట్టుగా, దాంట్లో ABCD అని ఇచ్చేస్తాడు. ఇచ్చేసి జాతీయ స్థాయిలో మనకు ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఫుల్లీ లిటరసీ రేట్ పూర్తి అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రాల్లో ఈ దాంట్లో ఏవి టాప్ ఉన్నాయి అని 4-5 కాంబినేషన్ పడేయచ్చు. మీకు కాంబినేషన్ ఏం చెప్పొచ్చాను ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటి? ఏ రాష్ట్రము? సిక్కిం. ఎన్నో ప్లేస్ వచ్చింది? 5th ప్లేస్. దానికి ముందేమున్నాయి? మిజోరాం, గోవా, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర. 5 స్టేట్స్. పొరపాటు కేరళ రాయబాకండి, ఎగిరిపోద్ది. మీరు కేరళ రాస్తారు వినకపోతే లెసన్ని. న్యాచురల్గా అంతే, కేరళ చదువుతారు, కేరళ చిన్నప్పుడు ఎక్కిచ్చేసినట్టు కేరళ రాయేస్తారు గబక్కనే. రాయకూడదు. ఏం రాయాలి? మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడే వచ్చింది సిక్కిం వచ్చింది. బెంచ్ మార్క్ ఎంత? 95% వస్తే ఫుల్లీ లిటరసీ ఎంత వచ్చింది? 99.82% వచ్చింది. ఇవన్నీ స్టేట్స్. ఈ స్టేట్స్ కాకుండా ఉండే యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం ఏంటి? లడక్. కాబట్టి 6 వచ్చాయి మన చేతికి. కాబట్టి ఎగ్జామినేషన్లో వాడు తిప్పించి మళ్ళీ అడగచ్చు, ఒకే లైన్లో ఇవ్వచ్చు 2-3 స్టేట్స్ని. కాంబినేషన్ మనకు కానీ తెలిస్తే కాన్సెప్ట్ చక్క స్పీడ్గా ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకోవడం అవకాశం ఉంది. ఓకే, రైట్. మరి ఈ విధంగా మనకి ప్రిలిమ్స్ ఎలా వస్తాయి కూడా చెప్పాను. సో 2 ఐటమ్స్ మనం డిస్కస్ చేసాం. ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది మీకు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి. ఎగ్జామినేషన్లో 360 డిగ్రీస్లో మాత్రం కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చేసుకోవడం మాత్రమే అది UPSC అయినా APPSC అయినా సక్సెస్ అవుతారు. కాబట్టి న్యూస్ పేపర్ని చదవడం కాదు, ఒక న్యూస్ పేపర్లో ఒక ఐటమ్ ఉంటే ఆ ఐటమ్ ఎన్ని రకాలుగా ఎగ్జామినేషన్ అడగడానికి అవకాశం ఉందో ఇక్కడి నుంచే చూసుకోవాలి. ఒక్క మార్కు కూడా నువ్వు IAS అవుతావా, IPS అవుతావా, ఇంకో ర్యాంక్ వస్తుందా ఏదో డిసైడ్ చేస్తే UPSCలో, ఇతర ఎగ్జామ్స్లో కూడా క్లియర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్కి ఇచ్చినటువంటి ప్లేస్ మీకు తెలుసు. మన జరిగినటువంటి May 24th జరిగినటువంటి UPSC ఎగ్జామ్ చూసాం. 17 క్వశ్చన్స్ డైరెక్ట్గా హిందీ పేపర్ నుంచి రావడం జరిగింది. అందువల్ల మీరు సక్రమంగా చదువుకోవాలి.
రైట్. థర్డ్ ఐటమ్ ఏంటంటే ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ టు సిక్కిం పోలీస్. థర్డ్ ఐటమ్ ఏంటి, ఇది హెడ్డింగ్. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్. సార్ రంగులా అంటే రంగులు కాదు, కనుక గౌరవించే బిరుదులాగా అనమాట. సో కాబట్టి ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారి యొక్క పోలీస్ కలర్స్ అంటారు, సిక్కిం పోలీస్కి వచ్చింది. ఇప్పుడు సిక్కిం గురించి మాట్లాడడం, దేని గురించి మాట్లాడడం, సిక్కిం గురించి. 100% లిటరసీ రేట్ ఎన్నో ప్లేస్లో ఉంది, 5th ప్లేస్లో ఉంది. ఆ సిక్కింనే మళ్ళీ వెంటనే మీకు గుర్తుంటుందని సిక్కిం గురించి మాట్లాడుతున్నాను. ఈ సిక్కిం ఏం చేసిందంటే పోలీస్ మెడల్స్ ఉంటాయి. ఆ పోలీస్ మెడల్ అత్యున్నతమైనటువంటి అవార్డుని సిక్కిం గెలుచుకుంది. అందులో సిక్కిం చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. అసలు ఈ ప్రెసిడెంట్ కలర్స్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు, కాబట్టి దాన్ని నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనే దాన్ని నిషాన్ అనే పేరుతో పిలుస్తారమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. ఎగ్జామినేషన్ మీకు రకరకాల పేర్లు పెట్టిస్తాడు. ఏం పేరుది, నిషాన్. గుర్తుపెట్టుకోండి, ఏం పేరుది, నిషాన్. కాబట్టి ప్రెసిడెంట్ యొక్క పోలీస్ కలర్ని ఏమని పిలుస్తారు, ఆల్టర్నేటివ్ అంటే నిషాన్ రాయండి. ఏం రాస్తారు, నిషాన్. నోటం నిషాన్. రకరకాల పేర్లు పెడతారు, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అవే ఇన్ డెప్త్ నాలెడ్జ్ అంటారు, కాబట్టి నిషాన్ అంటారు. ఈ నిషాన్ అనేది ఏంటి అంటే హైయెస్ట్ సెరిమోనియల్ రికగ్నిషన్ అవార్డెడ్ టు ఏ పోలీస్ ఫోర్స్ ఇన్ ఇండియా. ఏ పోలీస్ ఫోర్స్ ఇన్ ఇండియా. ఇండివిజువల్గా ఎవరు, మనకు రకరకాలైనటువంటి బెటాలియన్ లాగా ఉంటాయి. సో ఈ భారతదేశంలో ఉండేటువంటి ఈ పోలీస్ ఫోర్స్ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో దేనికైనా సరే హైయెస్ట్గా అంటే వాడు చేసేటువంటి సేవలకు గాను అత్యున్నతమైన పురస్కారం అంటే మనం హైయెస్ట్ సెరిమోనియల్ రికగ్నిషన్, ఒక ఉత్సవంలాగా జరిపేసి దానికి ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు ఏంటి అంటే ఆ ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అంటారు. దాన్ని ఏమంటారు, ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. మరి దాన్ని ఏమంటారు, ఇంకో ఆల్టర్నేట్ పేరు నిషాన్. ఈ పేరు లేపేస్తారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఏం పేరు, నిషాన్. కాబట్టి భారతదేశంలో ఇండియాలో ఉండేటువంటి పోలీస్ ఫోర్స్కి ఆర్గనైజేషన్స్కి కలెక్టివ్గా సెరిమోనియల్గా ఉత్సవ రూపంలో ఇచ్చేటువంటి అవార్డు ఏంటి అంటే ఎస్ పోలీస్ ప్రెసిడెంట్ అవార్డు కాదు, కలర్. ఆ పోలీస్ ప్రెసిడెంట్ కలర్ ఏమంటారంటే నిషాన్ అంటారు. ఇది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ మీకు, రైట్. మరి మనకు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే 28 మే 2026లో ఈ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆమె ఏం చేశారంటే ఈ సిక్కిం పోలీస్కి ఒక సెరిమనీ జరిగింది. ఎక్కడ జరిగిందంటే గ్యాంగ్టాక్. ఇంత ముందులానే గ్యాంగ్టాక్. ఆ గ్యాంగ్టాక్లో ఈ పాల్జోర్ స్టేడియంలో ఒక జరిగినటువంటి రంగురంగులుగా ఉండేటువంటి ఆ ఉత్సవంలో రంగురంగులుగా ప్రెసిడెంట్ కలర్ లాగా ఆ నిషాన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. అది గుర్తు. స్టేడియం పేరు ఏం పేరమ్మా, పాల్జోర్ స్టేడియం. ఏం పేరు, పాల్జోర్ స్టేడియం. మొన్న నేను ఇక్కడ మాట్లాడిన కెమెరా ముందు ఒక ప్రఖ్యాతమైనటువంటి యూట్యూబ్ దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వాళ్ళు ఆవేదన వెలుబుచ్చారు. సెమీ కండక్టర్ సంబంధించి ఎక్కడ అడిగారు, అట్టిస్తే ఎట్లా రాస్తారు స్టూడెంట్స్ అని. అది ఎట్లా రాస్తారు స్టూడెంట్స్ అనవసరంగా ఇచ్చింది మటుకు వాస్తవం. అందుకే నేను కరెంట్ అఫైర్స్ని 360 చదవమని చెప్తున్నాను. నేను ఇస్తున్నా మెటీరియల్ మీకు. మన నెగ్లిజెన్స్ ఉంటే పనికిరాదు. వాళ్ళు ఇచ్చామని నేను అడగలుగుతాం, మన పాటను ప్రిపేర్ అవ్వడం ఒకటే మార్గం, అంతేనా. సో కాబట్టి నేనైతే 360 డిగ్రీలు అన్ని రకాల అనాలిసిస్ చేస్తూ ఇస్తున్నాను. అలాగే ప్రిపేర్ కండి, నేను ఇచ్చే సిన్సియర్ సెషన్ అది. సో కాబట్టి ఇక్కడ ఈ పాల్జోర్ స్టేడియం అనేది ఇంపార్టెంట్. స్టేడియం పేరు ఏం పేరు, పాల్జోర్ స్టేడియం. ఎక్కడుంది, గ్యాంగ్టాక్లో ఉంది. ఆ గ్యాంగ్టాక్లో మే 28న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ సిక్కిం పోలీస్కి ఇప్పుడు చెప్పినటువంటి ఈ దేశంలో ఉండే అత్యున్నతమైనటువంటి సెరిమోనియల్ రికగ్నిషన్ పోలీస్కి ఇచ్చేటువంటి దాన్ని ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అంటారు. ఆల్టర్నేటివ్ నేమ్ నిషాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ప్రెసిడెంట్ గారు ఉన్నారు, గౌరవ వందనం స్వీకరిస్తున్నారు సిక్కిం పోలీస్ దగ్గర నుంచి. మంచి బాగా కలర్ఫుల్గా జరిగింది. సో తాజా వార్తలు కాబట్టి 2-3 డేస్ పైకి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి బిట్స్ ఇవి. సరే, కాస్త ప్రెసిడెంట్స్ యొక్క పోలీస్ మెడల్ గురించి ఇంకొంచెం వివరించండి సార్ అంటే ఈ ప్రెసిడెంట్ పోలీస్ అనేది పోలీస్ ఆర్గనైజేషన్కి ఇస్తారు. ఇప్పుడు చెప్పినట్టుగా ఇండివిజువల్గా ఎవరు ఆర్గనైజేషన్ మొత్తానికి ఇస్తారు, ట్రూప్కి. అంటే ఆ ట్రూప్ మొత్తానికి వాళ్ళు విడిగా కాకుండా అందరికి కలిపి ఇచ్చిందనమాట. ఇది డెమాన్స్ట్రేట్ ఏం తెలియజేస్తుంటే అవుట్ స్టాండింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఈ యొక్క ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అనేది ఇస్తుంటారు. అది ఏమి తెలియజేస్తుంది అంటే ఆ ఎవరికైతే ఇచ్చారో ఆర్గనైజేషన్కి, ఏ ఫోర్స్కి, వాళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ సర్వీస్ అసాధారణమైన సేవలు. తెలుగులో అవుట్ స్టాండింగ్ సర్వీస్ అంటే అసాధారణమైన సేవలు తెలియజేస్తుంది. ఇంకా ఏం తెలియజేస్తుంది, కరేజ్ ధైర్య సాహసాన్ని తెలియజేస్తుంది. అందరికి ఎవరు కదా, కొన్ని సంఘటనలు ఉంటాయి, వాళ్ళు ధైర్యాన్ని ప్రదర్శిస్తారు, ఐడెంటిఫై చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఇలాంటి వాటికి ఇస్తుంది. ప్రొఫెషనలిజం అంటే ఏ వృత్తి ఉంటే ఆ వృత్తికి అంకిత భావంతో పనిచేయడానికి ప్రొఫెషనలిజం అంటాం. అది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు. కాబట్టి ఈ వృత్తి వీళ్ళకి ఏమైతే కేటాయించారో ఆ వృత్తిలో ప్రొఫెషనలిజానికి, డిసిప్లిన్ క్రమశిక్షణకు,
దాంతోపాటుగా కమిట్మెంట్ టు ద నేషన్, ఈ జాతీయ స్థాయిలో నా ప్రాణాలను లెక్క చేయను, ఈ దేశం కోసం అర్పిస్తాను అనేటువంటి కమిట్మెంట్. కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ ప్రెసిడెంట్ పోలీస్ కవర్ గురించి వాళ్ళు డిస్క్రిప్ట్ లాగా ఇస్తున్నాడు. క్వశ్చన్స్ చూసాం, డైరెక్ట్గా రావడం స్టాటిక్ క్వశ్చన్స్, ఇండైరెక్ట్ అడుగుతున్నాడు. ఏపీపీఎస్ వాళ్ళు బి అలర్ట్, యూపీఎస్సీని ఏపీపీఎస్ అనుకరిస్తూ ఉంది. నేను ఈజీగా నా గైడ్ బోర్డు చదివేస్తానంటే కుదరదు. సో కాబట్టి అన్ని రకాలుగా యాంగిల్లో మనం చదవాల్సిన అవసరం అయితే ఉంది, అర్థమవుతుంది, జాబ్ కావాలనుకుంటున్నాం వాళ్ళకి ఎవరైతే. సో కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు వాడు పెద్ద మ్యాటర్ ఇస్తాడు, లైన్ చిన్న చిన్న ఇస్తాడు కింద. సో కాబట్టి వాడు ప్రెసిడెంట్ పోలీస్ కవర్ అనేటువంటిది ఎవరికి ఇస్తున్నారని పోలీస్ ఆర్గనైజేషన్ ఇస్తున్నారు. ఈ పోలీస్ ఆర్గనైజేషన్ ఇచ్చేటువంటి యొక్క ప్రెసిడెంట్ పోలీస్ మనకు ఈ పోలీస్ కవర్స్ ఉన్నాయో దేన్ని తెలియజేస్తున్నాయి, దేన్ని గుర్తింపుకి ఇస్తారంటే అవుట్ స్టాండింగ్ సర్వీస్, అసాధారణమైన సేవలకి, కరేజ్ ధైర్య సాహసాలకి, ప్రొఫెషనలిజం ఈ యొక్క వృత్తిపరమైనటువంటి నైపుణ్యానికి, డిసిప్లిన్ క్రమశిక్షణను, కమిట్మెంట్ టు ది నేషన్ జాతీయ స్థాయిలో ఎంతవరకు అంకితమవుతున్నారో ఇవన్నీ కూడా ఈ తెలియజేస్తుంది. కాబట్టి ఈ రకంగా ఈ రికగ్నిషన్తో ఇప్పుడు మనం మాట్లాడేటువంటి ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం, సిక్కిం పోలీసు వాళ్ళు బికేమ్ ద 15th స్టేట్ పోలీస్ ఫోర్స్. ఇది ఇంపార్టెంట్ బిట్ అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ పోలీస్ మెడల్ని, ఈ నిషాన్ యొక్క పోలీసు మనం కలర్స్ని, నిషాన్ని సాధించినటువంటి ఎన్నో పోలీస్ సిక్కిం పోలీస్ ఉందంటే 15th నెంబర్. సార్ నేను ఇలా అనుకోలేదు సార్, ఎంత ఘోరంగా అడిగాడు ఏంటి సార్ అంటే, ఎంత ఘోరంగా అడగనండి అంత ఘోరంగా చదువుకుంటే అర్థమవుతుంది కదా. మనం అన్ని రకాలు చదువుతున్నాం. కాబట్టి 16th మనకు ఉండేటువంటి 15th స్టేట్ పోలీస్ ఫోర్స్ ఇది. అంటే ఇప్పటివరకు 14 మాత్రమే వచ్చినాయి, ఇది 15వది. లిటరసీల పరంగా చూసి సిక్కిం అనేది 5th వన్. ఈ యొక్క నిశాంత్ అనేటువంటి ఈ యొక్క పోలీస్ కలర్స్ ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అంటాం అవార్డు, దీన్ని సాధించినటువంటి ఎన్నో ఫోర్స్ ఇది 15, అంటే దీని ముందు 14 ఉన్నాయి. కాబట్టి ఎగ్జామినేషన్లు మీరు జాగ్రత్తగా చదువుకొని రాసుకోగలిగితే ఈజీగా ఆబ్జెక్టివ్ చెప్పేస్తున్నాను క్లియర్గా, ఎలా లింకప్ చేయాలి చెప్తున్నాను, ప్రిలిమ్స్కి మెయిన్స్కి నోట్ చేసుకోండి. రైట్. ఈ సిక్కిం పోలీస్ యొక్క ఒకసారి హిస్టరీ గురించి కూడా కొన్నిసార్లు అడుగుతాడు. ఆ విధంగా చూసినప్పుడు దాని బాధ్యతలు చూస్తే ఇప్పుడు ఈ అవార్డు సాధించినటువంటి 15th అయినటువంటి సిక్కిం పోలీస్ అనేటువంటిది ఇది 15th టైం ఇది దీనికి రావడము. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ 1897, అంటే బ్రిటిష్ వారి పీరియడ్లో ఏర్పాటు చేశారు. 1897లో ఈ సిక్కిం పోలీస్ అనేటువంటిది స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా అది ఇంపార్టెంట్ హిమాలయన్ బార్డర్ స్టేట్. మీకు తెలుసు సిక్కిం యొక్క మీకు అట్లాస్ తెలుసు కాబట్టి చూసుంటారు జియోగ్రఫీలో. ఎక్కడుందంటే హిమాలయన్ బార్డర్ కాడ ఉంది. మనం బార్డర్ కాడ సరిహద్దులు ఎప్పుడు సమస్యలు ఎదుర్కొంటాం. మీరు ఐఆర్లో కూడా చదువుంటారు, ఇంటర్నల్ సెక్యూరిటీ కాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్ చదువుంటారు, మీరు జియోగ్రఫీ చదువుంటారు. అక్కడ మనకుండే హిమాలయన్ బార్డర్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో కనీసం మనిషికి బతకడానికి కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, ఆక్సిజన్ లభ్యంగా. అలాంటి చోట అసాధారణమైనటువంటి సేవల్ని, ధైర్య సాహసాల్ని ప్రదర్శించి దేశం పట్ల తనకు ఉండేటువంటి భక్తిని ప్రదర్శించింది, నిబద్ధతను ప్రదర్శించింది, కమిట్మెంట్ ప్రదర్శించింది. కాబట్టి సిక్కిం పోలీస్కి అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి 1897లో మీరు గుర్తుపెట్టుకోవాలి, 1993 తక్కువ పెట్టుకోండి. అప్పుడు బ్రిటిష్ వాడి పీరియడ్లో ఏర్పడినటువంటిదే ఈ సిక్కిం పోలీస్ అనేది. మరి ఈ సిక్కిం పోలీస్ అనేది ఈ రెస్పాన్సిబిలిటీ ఏమంటే లా అండ్ ఆర్డర్ ఉంది, దానికి కమ్యూనిటీ పోలీసింగ్ ఉంది, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఉంది, క్రైమ్ కంట్రోల్ ఉంది, కంబాట్ డ్రగ్ అబ్యూస్. ముఖ్యంగా మాదక ద్రవ్యాలని చాలా జరుగుతుంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా లాగా ఈ యొక్క డ్రగ్స్ అనేటువంటి చాలా ఘోరంగా బార్డర్స్ కాడ పంపిస్తారు విదేశీయులు ముఖ్యంగా. ఎందుకంటే మనకుండే శత్రు దేశాలు ఏదో రకంగా బార్డర్ ద్వారా పంపించేయాలి, ఈ దేశం అల్లకల్లం చేయాలి, ఇక్కడుండే యూత్ని మత్తు మంచులో ఉంచాలి, పక్కదారి బళ్ళించాలి. ఇలాంటి కుట్రలు కుయుతులను భగ్నం చేయడం కోసంగా ప్రధానంగా కంబాట్ డ్రగ్ అబ్యూజ్, ఏవైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో, మత్తు పదార్థాలు ఉన్నాయో దాన్ని అటాక్ చేసేటువంటి దాంట్లో ఇవన్నీ కూడా దాని డ్యూటీసే. కాబట్టి సిక్కిం పోలీస్ యొక్క డ్యూటీస్ ఏదని అడగచ్చు. కాబట్టి అవార్డుతో వదిలేయడు ఇలా అడగచ్చు, ఎప్పుడు స్థాపించి అడగచ్చు, దేనికోసం స్థాపించి అడగచ్చు. సో ఇలా చేసుకున్నప్పుడు లా అండ్ ఆర్డర్, కమ్యూనిటీ పోలీసింగ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, క్రైమ్ కంట్రోల్, కంబాట్ డ్రగ్ అబ్యూస్, ఇవి దీనికి ఉండేటువంటి విధులు అండ్ రెస్పాన్సిబిలిటీస్. మరి ఈరోజు ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు ఎగ్జామినేషన్లో. అది ఏంటంటే రికగ్నిషన్ నార్త్ ఈస్ట్ ఇండియా. మనం ఇప్పుడే మాట్లాడాం, నార్త్ ఈస్ట్ ఇండియా కానీ మనకి ఎంత సున్నితమైన ప్రాంతం అర్థమైపోయింది, మనకు తెలుసు, మనకు చదువుకుంటారు మీరు. కాబట్టి ఈ సిక్కిం పోలీస్ అనేది 3rd పోలీస్ ఫోర్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇండియా టు రిసీవ్ ద ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. కాబట్టి ఎగ్జామినేషన్లో దాని ప్లేస్ అడగచ్చు. సిక్కిం పోలీస్కి ఏమి ఎన్నో ప్లేస్ ఇది? 3rd పోలీస్ ఫోర్స్ ఇది. అంటే ఆల్రెడీ ఎవరెవరు ఉన్నారంటే అస్సాం పోలీస్ తీసుకుంది, ఇంతకుముందు త్రిపుర పోలీస్ తీసుకుంది. ఇప్పటి వరకు ఈ నిశాంత్ అనేటువంటి ప్రెసిడెంట్ యొక్క కలర్స్ ఏమవుతున్నాయో దాని పోలీస్ కలర్స్ని తీసుకున్నటువంటి నార్త్ ఈస్ట్లో ఉండేటువంటి మొత్తం టోటల్గా 14 తీసుకున్నాయి. ఇది 15th.
సిక్కిం అనేది 15th, టోటల్ 14 తీసుకున్నాయి. కానీ నార్త్ ఈస్ట్లో ఉండేటువంటి స్టేట్స్ ఉన్నది ఇది 3rd వన్. దీని మొదటి ఏంటి? అస్సాం పోలీస్. రెండో పోలీస్ ఏంటి? త్రిపుర పోలీస్. కాబట్టి అస్సాం పోలీస్, త్రిపుర పోలీస్, సిక్కిం పోలీస్ ఆర్డర్ రాసుకోండి. సో కాబట్టి ఇక్కడ మనకు ఉండే వాటిల్లో మనకి అస్సాం పోలీస్, త్రిపుర పోలీస్. సో ఆర్డర్లో పెట్టుకున్నప్పుడు అస్సాం పోలీస్, మనకు త్రిపుర పోలీస్, సో అదేవిధంగా 3rd వన్ వచ్చే కాళ్ళకి సిక్కిం పోలీస్. ఆర్డర్ అదేందమ్మా, ఇలా క్వశ్చన్ అడగచ్చు ఎగ్జామినేషన్ మనకి. సో ఈ విధంగా కూడా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నారా? ఇప్పుడు మీకు అటు ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తే చెప్పాను నేను. నెక్స్ట్, ఈ సెరమనీలో, ఈ ఉత్సవంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఏం చెప్పారు అంటే, ఎమర్జింగ్ ఛాలెంజెస్, మనకు వచ్చేటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా సైబర్ క్రైమ్, ఇప్పుడు తెలుసు సైబర్ క్రైమ్ అంటే మీకు తెలుసు, ప్రత్యేక రైట్ చదువుకోవాలి, మీరు చదువుతున్నారు. ఆన్లైన్ ఫ్రాడ్, తెలియనటువంటి గ్రూప్స్ నుంచి వచ్చేటువంటి లింకులు నొక్కబాకంటే నొక్కేస్తుంటారు, డబ్బులు పోగొట్టుకుంటున్నాం. ఎస్, ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతుంది, హ్యాకింగ్ జరుగుతుంది. మన మధ్యలో మన ఇండియాలో పాకిస్తాన్ జెండా కడతా ఉంది, అటువంటి పరిస్థితి. హ్యాకింగ్ జరుగుతుంది. కాబట్టి డీప్ ఫేక్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చూస్తూ అంటే ఎవడెవరితో మాట్లాడుతూ చూస్తున్నాం, ఇది డీప్ ఫేక్ టెక్నాలజీ అంటున్నాం. సో కాబట్టి ద్రౌపది ముర్ము గారు ఇంతకుముందు మీకుండే రెస్పాన్సిబిలిటీ కాదు, కొత్త రకమైన ఛాలెంజ్ ఎదురవుతున్నాయి పోలీసు వాళ్ళకి. వీటి పట్ల ఇంకొంచెము ఈ ఎమర్జింగ్ ఛాలెంజ్, ఈ కొత్తగా పుట్టుకొచ్చేటువంటి సవాళ్ళు ఏమవుతున్నాయో, సైబర్ క్రైమ్ కానీ, ఆన్లైన్ ఫ్రాడ్ కానీ, హ్యాకింగ్ కానీ, డీఫేక్ టెక్నాలజీ, వీటన్నిటిని కూడా మీరు ఎత్తి చూపుతూ మనం జాగ్రత్తగా, అంత ముందు కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండి వీటికి కూడా సిద్ధంగా ఉండాలని మన గౌరవ రాష్ట్రపతి గారు ఈ సందర్భంగా హెచ్చరించారు. నెక్స్ట్, అంతేకాకుండా వారు ఏం చెప్పారంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ పోలీస్ ఫర్ యాక్టింగ్ యాజ్ ట్రస్టెడ్ కమ్యూనిటీ పార్ట్నర్స్, విశ్వసనీయమైనటువంటి కమ్యూనిటీ పార్ట్నర్స్గా వీరు పోలీసులు ఉండాలి. మనం ఎందుకంటే ఒకరితో ఒకరు మనం అపనమ్మకం ఉంటే ఏం చేయగలుగుతాం? కాబట్టి నీకు నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్త్రీలు ఎవరైతే, ఉమెన్ కానీ, చిల్డ్రన్, పిల్లలు కానీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళు స్త్రీలు ఇప్పుడు కూడా బలహీనలుగా ఉన్నారు, పిల్లలు బలహీనంగా ఉంటారు. వీకర్ సెక్షన్ చాలామంది ఈరోజు చూస్తున్న సమాజంలో వాళ్ళకి అందుబాటులో లేకుండా, డబ్బు ఉండేవాడికి అందుబాటులో ఉంది. ఎవరికైనా సరే ఎలా ఉండాలంటే ట్రస్టెడ్ కమ్యూనిటీకి ఉండాలి, ఎవరు? పోలీస్ వాళ్ళు అని చెప్పారు. సో ఇవన్నీ మనం ఎలా రిలేట్ అర్థమైంది మనకి. ఒక ఎస్ఏ రాసినా, మెయిన్స్ రాసినా, బిట్స్ రాసినా, నువ్వు చదివే యాంగిల్లో తయారు చేసుకుంటూ వస్తే మెటీరియల్ని నీకు కావాల్సిన విధంగా తీసుకొని పాకెట్లో ఉండే మనీ ఎలా వాడతావో అలా నీకు ఉండేటువంటి నాలెడ్జ్ని, నీకుండే ఇన్ఫర్మేషన్ని వాడడం నేర్చుకో. రిట్రైవల్ అంటాం, కంప్యూటర్ కొట్టగానే వచ్చేసిన ఇన్ఫర్మేషన్. అలాగే నీ బ్రెయిన్లో నుంచి ఇలా అనగానే అది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఎస్ఏకి ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి తయారు చేసుకోవాలి. ఓకే, రైట్. మరి 4th ఐటెం కింద సైన్స్ అండ్ టెక్నాలజీ మాట్లాడుతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, మీరందరూ కూడా సెమీ కండక్టర్ గురించి యూపీఎస్సీలో ఎగ్జామినేషన్లో వచ్చింది మొన్న May 24th, చూశారు కదా. దాన్నే మనకు నేను ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, క్లాస్లో ఒక ప్రఖ్యాతి అని ఇన్స్టిట్యూషన్ చెప్పాను. అదేంటి సెమీ కండక్టర్ అలా ఇస్తే ఎలా రాస్తారు అని అన్నారు. నీ ఎలా కూడా ఇస్తున్నారు, మనం ప్రిపేర్ అవడే మార్గం. నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చిన మాట రైట్ రాంగా మాట్లాడడంలా, యూపీఎస్సీ ఎగ్జామ్ అలా ఇస్తున్నారు కాబట్టి మనం సిద్ధంగా వాళ్ళు మాత్రం చెప్తున్నా. కాబట్టి మనం ఎవరిని మనం వ్యతిరేకించడం ఎవరు కాదు, మనకు కావాల్సింది మనం ప్రిపేర్డ్నెస్, సన్నద్ధతగా ఉండాలి. కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అంటే సెమీ కండక్టర్, దీని గురించి అనేక వీడియోస్ ఇచ్చేంత ముందు కూడా నేను క్లాసుల్లో మళ్ళీ కూడా మాట్లాడుతున్నా. ఈ సెమీ కండక్టర్ దాంట్లో మనకు 1.0 మనకు ఉంటే, ఇది ఇప్పుడు మిషన్ 2.0 స్టార్ట్ అయింది. కాబట్టి మనం సెమీ కండక్టర్ అంటే ఏంటి తెలుసుకొని, ఆ సెమీ కండక్టర్ లాంటి చిప్స్ని మనకు 1.0 మిషన్ ఎలా స్టార్ట్ అయింది, దాని లక్ష్యాలు ఏంటి, ఏం సాధించామో, 2.0 ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి, ఏం చేస్తుంది తెలుసుకోవాలి. అర్థమా? ఇలా మనం నేర్చుకుంటే ఒక నోట్స్ వస్తుంది మీకు. దాని పేరే సెమీ కండక్టర్ మిషన్ 2.0 హెడ్డింగ్. మీకు నోట్ చేసుకున్నారా? ఇంతకుముందు నేర్చుకోవాలి, 1.0 నేర్చుకుంటే 2.0 వస్తుంది. సెమీ కండక్టర్ ఏంటి, 1.0 ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి, ఇప్పుడు 2.0 నేర్చుకోండి. ఇది ఎగ్జామినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో మన ఇచ్చారు, ఏపీపీఎస్సీలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేర్చుకోవాలి. కాబట్టి దీంతో పాటుగా నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్, నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ అనేది అంటే ఒక కార్యాచరణ ఇచ్చింది. ఈ రెండింటి గురించి మాట్లాడదాం. ద ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్, ఐఎస్ఎం అంటారమ్మా. ఎగ్జామినేషన్లో మీరు ఐఎస్ఎం అంటే ఏదో రాయబాకండి. ఐఎస్ఎం అంటే ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్, నోట్ చేసుకోండి. ఐఎస్ఎం అంటే ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్. ఐఎస్ఎం, ఐఎస్ఎం స్టాండ్స్ ఫర్ హియర్ ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్. ఐ ఇండియన్, ఎస్ సెమీ కండక్టర్, ఎం అంటే మిషన్. ఇప్పుడు మనకు 2.0 నడుస్తుంది, 1.0 అయిపోయింది. కాబట్టి 1.0 కూడా తెలుసుకోవాలి మీరు, 2.0 తెలుసుకోవాలి.
కాబట్టి ఇది అదే విధంగా రిలేటెడ్ నీతి ఆయోగ్ 10-year రోడ్ మ్యాప్. నీతి ఆయోగ్ ఏం చేసిందంటే ఒక 10 సంవత్సరాల కాను ఈ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఈ సెమీ కండక్టర్ యొక్క అవసరం తెలిసింది కాబట్టి ఇంపార్టెన్స్, ఈ 10 సంవత్సరాల పాటు భారతదేశం ఏ రకంగా సెమీ కండక్టర్ని మన స్వచ్ఛందంగా మన భారతదేశంలోనే ఈ స్వదేశంగా తయారు చేసుకోవడానికి ఏ రకంగా తయారు చేసుకోవాలి అని ఒక రోడ్ మ్యాప్ అని మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఇచ్చింది. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే మేజర్ స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్, వ్యూహాత్మకంగా ఒక బ్లూ ప్రింట్, నువ్వు ఏం చేయాలి ఎలా చేయాలో బ్లూ ప్రింట్ ఉంటుంది కదా. నువ్వు ఎగ్జామినేషన్ ప్రిపేర్డ్ పీవైక్యూ చదువుతావు కదా, సిలబస్ చూసుకొని పీవైక్యూ ప్రీవియస్ క్వశ్చన్ చేస్తావు. అలాగనే చెప్పాలంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ 2.0 కావచ్చు, దానికి సంబంధించిన నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి 10 years రోడ్ మ్యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పాలంటే మేజర్ స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ అంటే ప్రధానమైనటువంటి వ్యూహాత్మక అంటే ఒక నమూనా లాగా బ్లూ ప్రింట్ లాగా ఒక మోడల్ లాగా ఉపయోగపడుతుంది. దేనికోసము? టు అచీవ్ టెక్నాలజికల్ సావర్నిటీ. ఎంతసేపు నాకు క్రయోజెనిక్ ఇంజిన్ ఇవ్వబోతే బ్లాక్మెయిల్ చేస్తే ఆ రోజుల్లో భారతదేశం సాధించి ఇప్పుడు అగ్రదేశాల సవాళ్ళు విసురుతూ వాళ్ళ ఉపగ్రహాలు మనం పంపించే స్టేజ్కి వెళ్ళాం. దాన్ని మనం టెక్నాలజికల్ సావర్నిటీ, సార్వభౌమాధికారం అంటే ఇతరులకు తల ఉంచకూడదు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంలో నువ్వు సవాలు ఇస్తే సవాలుకే ఎదుర్కొంటూ వెళ్ళింది భారతదేశం. టెక్నాలజికల్ సావర్నిటీ. ఈ సెమీ కండక్టర్స్ అనేటువంటి ఏంటంటే చిప్స్ లాంటివి మేము అందరం వాడుతున్నాం మొబైల్ ఫోన్ కాడి నుంచి, అవి సెమీ కండక్టర్స్. కాబట్టి నువ్వు వాళ్ళు సప్లై లేకపోతే ఇరుక్కుపోతున్నాం, చైనా వాడు ఇవ్వబోతే ఇంకోటి ఇవ్వదు, ఇబ్బంది పడిపోతున్నాం. కాబట్టి స్వావలంబన అంటే మన కాళ్ళ మీద మనము నిలబడే దిశగా వెళ్ళాలంటే టెక్నాలజికల్ సావర్నిటీ, సాంకేతికంగా మన కాళ్ళ మీద నిలబడాలి. రిడ్యూసింగ్ ఇంపోర్ట్ రెసిలియన్స్. ఎంతసేపు దిగుమతులు చేసుకుంటాం, వాడు ఇవ్వబోతే రేట్లు పెంచితే కొనుక్కుంటావా? మన విలువైన మా విదేశం మనకు వెళ్ళిపోతుంది కదా. అందుకోసమే రిడ్యూసింగ్, తగ్గించాలి. ఏం తగ్గించాలి? ఇంపోర్ట్ రెసిలియన్స్. ఎలాంటి జబ్బులు వచ్చినా ఎదుర్కొనేటువంటి మొక్కలను తయారు చేస్తావో, ఎలాంటి వచ్చినా తట్టుకునే విధంగా నువ్వు మందులు తయారు చేస్తున్నావో, అలాగనే ఇంపోర్ట్ రెసిలియన్స్. ఎలాంటి ప్రతిబంధకాలు ఏర్పడినా నాకు ఆయిల్ లేదు అని మనం తంటాలు పడడంలా వేరే రూట్ మా పేరుకు ఆల్టర్నేట్ వేసుకుంటున్నాం. అలాగనే టెక్నాలజికల్గా భారతదేశము ఈ రెడ్యూస్ చేసుకోవాలి. అలాగనే క్రియేటింగ్ ఏ $120 to $150 billion సెమీ కండక్టర్స్ వాల్యూ చైన్ బై 2035. మనం 2026లో ఉన్నాం. 35 ఎన్నేళ్ళు ఉంది ఇంకా, రాబోయే 9 ఏళ్ళు అంటే ఒక 10 years ఇచ్చి రోడ్ మ్యాప్. ఈ 10 ఏళ్లలో మనం ఏం చేయాలంటే $120 to $150 billion, 120 నుంచి 150 బిలియన్స్, నాట్ మిలియన్, బిలియన్ డాలర్స్ అంత విలువైనటువంటి సప్లై చైన్ని మనం ఇక్కడ తయారు చేయడానికి ఒక రోడ్ మ్యాప్ నీతి ఆయోగ్ ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక బిట్ మీకు ఎగ్జామినేషన్లో ఎంసీక్యూలో ఉపయోగపడేటువంటి బిట్స్ మీకు. ఓకే, రైట్. ఇట్ మార్క్స్ ఏ క్రిటికల్ పాలసీ షిఫ్ట్ ఫ్రమ్ బేసిక్ కెపాసిటీ బిల్డింగ్ టు డీప్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఈకోసిస్టమ్ కన్సాలిడేషన్. ఇప్పటి వరకు ఏంటంటే మనం ఏమనుకున్నామంటే, సార్ నేను జస్ట్ పాస్ అయిపోవచ్చు చాలు సార్. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఒక ప్రిన్సిపాల్ చెప్తున్నా, సార్ మా వాడు పాస్ అయితే చాలు సార్ అంటారు. సరే వాడు ఫస్ట్ నిజంగా భయపడతా వచ్చుంటాడు. సార్ మా వాడు చిన్న పోస్ట్ కొడితే చాల్సి అంటారు. సార్ మా వాడు సివిల్స్ కొడతారు. కాన్ఫిడెన్స్ అంటే నీకుండేటువంటి జస్ట్ పాస్ అవుతే స్టేజ్ నుంచి నేను ఎందుకు టాపర్ రావాలనుకున్నావు, నేను చిన్న జాబ్ కాడి నుంచి నేను ఎందుకు భారతదేశంలో ఉండే అత్యున్నతమైన అంటాం. ఇది కాన్ఫిడెన్స్ లెవెల్. ఇలాగనే మనకు ఇది దేని చూపిస్తుందంటే ఇప్పుడు రోడ్ మ్యాప్ మొదట్లో ఉండింది ఎట్టుంది, బేసిక్ కెపాసిటీ బిల్డింగ్, చాలు మనకి ఏదో చేసుకుని టెక్నాలజీ అనే టైపులో ఉన్నాం. అక్కడి నుంచి ఏం షిఫ్ట్ కనిపిస్తుంది అంటే డీప్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. ఎంత దారికి వెళ్ళిపోయినామంటే మనం ఈరోజు చూస్తున్నాం అన్ని రకాల రంగాల్లో మనం సవాళ్ళు విసురుతున్నాం ప్రపంచ దేశాలకి. కాబట్టి టెక్నాలజికల్ డెవలప్మెంట్, ఈకోసిస్టమ్ కన్సాలిడేషన్. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక వాతావరణాన్ని కన్సాలిడేట్ చేస్తూ ఏర్పాటు చేసేటువంటి దిశగా వెళ్ళిపోవడానికి చూపించింది. ఏంటమ్మా మిషన్ అది? ISM 2.0. I అంటే ఇండియన్, S అంటే సెమీ కండక్టర్, M అంటే మిషన్. కాబట్టి ISM అంటే ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ 2.0. మీకు అర్థమైంది. కాబట్టి మనకు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి 10 years రోడ్ మ్యాప్, 10 ఏళ్ల కాలం ఏం చేయాలి నువ్వు నెక్స్ట్ టార్గెట్ పెట్టేసుకున్నాం మనం. ఆ టార్గెట్ రీచ్ అవ్వడం ఒక బేసిక్గా కెపాసిటీ బిల్డింగ్ నుంచి ఈకోసిస్టమ్ కన్సాలిడేట్ చేస్తున్నాం, డీప్ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది మనకు ఉండేటువంటి షిఫ్ట్. మీకు క్లియర్గా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే కింద ఆల్టర్నేటివ్ ఏ తీసుకెళ్తున్నామో రాయగలుగుతారు. రైట్, నెక్స్ట్. కాబట్టి ఈ డెవలప్మెంట్స్ అనేది యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ చూస్తే ఇవి హైయర్ టాపిక్స్, చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మీకు అర్థమైంది. దే ఇంటిగ్రేట్ డైరెక్ట్లీ ఇంటూ ఎకనామిక్స్ మనకు వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు వస్తుంది, గవర్నెన్స్ మనకు వస్తుంది. అర్థమైంది ఇప్పుడు మీకు? ఈ టాపిక్ని కరెంట్ అఫైర్స్గా ఎలా రిలేట్ చేయాలి ఇంతకుముందు నేర్పించాను, కాకపోతే మళ్ళీ చెప్పించుకోండి చెప్తాను నేను. దాన్ని ఎలా రిలేట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనం మ్యాటర్ని. కాబట్టి ఇటు ఎకనామిక్స్లో కావచ్చు, ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు,
గవర్నెన్స్లో ఉండే సిలబస్కి చొప్పించుకోవడం, దాన్ని ఇన్సర్ట్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు నీకు అప్పర్ హ్యాండ్ అవుతుంది, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అవుతావు. మరి ఈ సిలబస్ లింకేజ్ చూస్తే ముఖ్యంగా జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇండిజినైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను. అరే నా క్రయోజనకు రష్యా ఇవ్వలేదంటే అట్టే ఉండిపోయి ఆగిపోయి ఉండేవాడు, ఇవ్వబోతే మంచిది, నేను తయారు చేసుకున్నాను టెక్నాలజీని. సో ఆ విధంగా ఇండిజినైజేషన్ అంటే స్థానికంగా స్వదేశీ టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం తయారు చేసుకోవడం సూచిస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజినస్ RISC 5 మైక్రోపాస్ అంటున్నాం. మైక్రోపాస్ తెలిసి మీ కంప్యూటర్లో వాడతారు మీరు. అంటే ఒకేలా యూనిఫామ్గా ఉండే చిన్న ఇన్స్ట్రక్షన్స్ బిట్స్ ఉంటేనేమో వాడుతున్నాం RISC అనే పేరుతో. CIS అంటే పెద్ద పెద్ద రకరకాలుగా ఉంటే వేరియబుల్గా, ఒకేలాగుంటే RISC. ఇది కంప్యూటర్ సంబంధించింది. మీరు ఆర్ట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు విడిగా నేర్చుకొని చెప్తాను నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో. అలాగనే మనకు ధృవ 64 ఎగ్జామినేషన్ వస్తున్న క్వశ్చన్. వీటిలన్నింటిలో చెప్పాలంటే ఇవన్నీ స్థానికంగా ఇండిజినస్గా మన స్వదేశీ పరిజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. అలాగనే మనం చెప్పాలంటే అడ్వాన్స్మెంట్ నానో టెక్నాలజీ, కంటికి కనబడకుండా సూక్ష్మమైనటువంటి పరికరాలనే మనం ఈరోజు అన్ని రకాలుగా వాడుతున్నాం. నానో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్లో వాడుతున్నాం. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఈ మేధోపరమైన సంపత్తి హక్కుల్లో కావచ్చు, ఇవన్నిటిలో ఏ రకంగా సాంకేతిక పరిజ్ఞానము, ఇండిజినస్ టెక్నాలజీ, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానము దాన్ని సూచించే విధంగా ఈ ISM 2.0 వాడుకోవచ్చా లేదా? రైట్. నెక్స్ట్ ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ పాలసీలు కానీ, ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ కానీ. అంటే మనకు ఉండేటువంటి చెప్పాను పారిశ్రామిక విధానం ఉంది, మనకి ఇండస్ట్రియల్ పాలసీ. దాంట్లో ఇప్పుడు ఎలా మార్పు వచ్చింది? ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, నేను పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను, పలానా దాని పెట్టుబడి కాకుండా నీ పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా ఎలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా రైపన్ చేసుకుంటావో దాన్ని సూచించింది. ద రోల్ ఆఫ్ నీతి ఆయోగ్ ఇన్ పాలసీ ఫార్ములేషన్. పాత రోజుల్లో మనం వాడేవాళ్ళం 5 year ప్లాన్స్ అని, అది నీతి ఆయోగ్ వచ్చింది. మరి ఈ నీతి ఆయోగ్ అనేటువంటిది ఈ పాలసీ ఫార్ములేషన్లో ఏ రకంగా విధానాల రూపకల్పనలో ఏ రకంగా తన యొక్క పాత్ర ఏంటి? ఈ ISM చెప్తోంది 2.0. అవునా కదా చెప్పండి. నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఇచ్చేసింది, 10 ఏళ్ళు ఏం చేయాలి చేసిన కార్యక్రమం. నువ్వు 5 years ప్లాన్స్ ఎలా ఉన్నాయో, పంచవర్ష ప్రణాళిక ఎలా ఉన్నాయో ఆ విధంగా ఈరోజు నీతి ఆయోగ్ వచ్చి రోడ్ మ్యాప్ ఇస్తే ఆ రోడ్ మ్యాప్ ప్రకారంగా ISM 2.0ని మనం తయారు చేస్తున్నాం. ఇదే తెలుసుకోవచ్చు. అలాగనే మనం చూస్తుంటే సప్లై చైన్ రెసిలియన్స్. హార్ముజ్ జలసంధి మూసేసేస్తారు, ఏమైంది? క్రూడ్ ఆయిల్ లేదు. తర్వాత ఏమైంది? పెట్రోల్ లేవు. హోటల్లో పోవాలి, రేట్లు పెరిగిపోయి, అన్నీ పెరిగిపోయినాయి, దాని ఎఫెక్ట్ అన్ని పడిపోయినాయి అన్నాం. ఇలాంటి ఆల్టర్నేటివ్ ఇండియా తయారు చేస్తుంది, అది మన ఎనర్జీ గురించి మాట్లాడతాం. అలాగనే మనం చూస్తే ఈ సప్లై చైన్ రెసిలియన్స్, ఈ సెమీ కండక్టర్స్ అనేటువంటి డిఫెన్స్లో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, చాలా కీలకమైన భాగాలు ఇవి. ఇవి కానీ రాకపోతే మొత్తం అంతరిక్షం కాడి నుంచి సాంకేతికమైన రక్షణ రంగం అన్ని దెబ్బతినే పరిస్థితి. అలాంటి దాంట్లో సప్లై చైన్ రెసిలియన్స్కి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఎలాంటిది వచ్చినా సప్లై చైన్ ఆగిపోయినా భారతదేశంలో ఉండేటువంటి యొక్క టెక్నాలజీ వాడుకోవడం ద్వారా మనం చేసుకోగలుగుతాం. అలాగనే ఫారెక్స్ కన్జర్వేషన్. ఫారెక్స్ అంటే ఏంటి? విదేశీ ద్రవ్యం, ఫారిన్ ఎక్స్చేంజ్ అంటాం, ఫారెక్స్ అనే పేరుతో పిలుస్తాం. ఎకానమీ చదువుంటారు మీరందరూ కూడా. ఫారెక్స్, ఫారిన్ ఎక్స్చేంజ్, విదేశీ మారక ద్రవ్యం అంటాం. మనకి అంటే తగ్గిపోయినాయని కొనుక్కోలేం, రేట్లు పెరిగిపోతాయి, మనం కొనుక్కోలేం. కాబట్టి ఇక ఫారెక్స్ కన్జర్వేషన్, నీకు ఇంత డబ్బులు పెట్టుకొని బయట టెక్నాలజీ ఎందుకు కొనుక్కోవాలి? సో మనము ఇప్పుడు డైరెక్ట్గా మన దగ్గరే కానీ విదేశీ మార్గం సేవ్ చేసుకోవచ్చు. మన టెక్నాలజీ ఉంటే దాన్ని కూడా మీరు లింకప్ చేసుకోవచ్చు. అదేనమ్మా లింకప్ చేయడం. నెక్స్ట్ APPSC Group 1 Group 2 ఎకానమీలో ఈ కోర్ సెక్టర్ ఆఫ్ ద ఎకానమీ, ఈ ఆర్థిక వ్యవస్థ సంబంధించిన కోర్ సెక్టర్ ఏంటి, ప్రధానమైన రంగాలు ఏంటి, ఏపీ స్టేట్ ఇండస్ట్రియల్ పాలసీ, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ, పారిశ్రామిక విధానాలు ఏమున్నాయి, ఎలక్ట్రానిక్స్ ఏమున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్, ఇలాంటివన్నీ కూడా లింకప్ చేయడం ఉపయోగపడింది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అటు స్పేస్, అంతరిక్షానికి, IT సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, కంప్యూటర్స్కి, రోబోటిక్స్కి, నానో టెక్నాలజీ, వాట్ నాట్. మీకు అర్థమైంది. సెమీ కండక్టర్ మనం వాడేటువంటి సెల్ ఫోన్ దగ్గర నుంచి ప్రతి చోట సెమీ కండక్టర్ వాడుతున్న చిప్స్ అనే పెద్దవి సెమీ కండక్టర్స్. కాబట్టి సెమీ కండక్టర్స్ ఇప్పటిదాకా మనం చైనా పైన ఇంకోటి ఆధారపడ్డాం కూడా దెబ్బతింటాం. కాబట్టి ఈ సెమీ కండక్టర్ గురించి ఒక ఎస్సే తయారు చేయిస్తాను వాళ్ళ మీ దగ్గర. నేను ఆ సెమీ కండక్టర్ ఏంటో చెప్పడం కాదు, ఏ రకంగా ఎక్కడ ఇప్పటిదాకా ఆధారపడ్డాం, దానికి ఏ రకంగా ఆల్టర్నేట్ తయారు చేసుకున్నాం, ఇలాంటి విషయాన్ని ISM 2.0 కింద మనం విడిగా డిస్కస్ చేస్తాం. మరి కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఏ రకంగా న్యూస్ పేపర్ అనాలిసిస్ చేసుకోవాలి, ఎన్ని రకాలతో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి, అది UPSC కావచ్చు, APPSC కావచ్చు, ఏదైనా కావచ్చు ఎగ్జామ్, పోటీ పరీక్షలకి ఎలా సిద్ధం అవ్వాలో 360 degreesలో ఎలా అనాలిసిస్ చేసుకోవాలో చెప్పాను. మరి మిగతా విషయాల్ని ఇంకొక సెషన్లో కలుస్తాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్.